कोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठने सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोपालकृष्ण भगवान् की जय। सभाय नमः। ఈరోజు మనం వైశాఖ మాసంలో రెండో రోజు ప్రవచనం చెప్పుకుంటాం. నిన్న మనం గంగా స్నానము దానము విషయం తెలుసుకున్నాం. ఈరోజు కూడా గంగా స్నానము దానము తెలుసుకున్న తర్వాత ఈరోజు విశేషంగా అక్షయ తృతీయ కాబట్టి అక్షయ తృతీయ ఎందుకంత గొప్పగా అయిందో అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు పరశురామ జయంతి కూడా ఉంది. పరశురామ జయంతి చూడండి, ఇంత గొప్ప రోజు ఉంది. ఆయన చిరంజీవి కాబట్టి ఆయన గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన గురించి తెలుసుకోవడం వల్ల మనకు కూడా మన సంతానానికి కూడా చిరంజీవిత్వం వస్తుంది. అది కూడా ఎలాంటిదట? ఆరోగ్యంతో కూడుకున్నటువంటి చిరంజీవిత్వం. బ్రతికి ఉండడం కాదు ముఖ్యం, ఆరోగ్యంగా బ్రతికి ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే ఆయుష్ పెరగాలి తప్ప ఊరికనే ఆయుష్ ఉండి మంచం మీద పడి ఉంటే దాన్ని ఆయుష్ అనరు. ఆరోగ్యంతో కూడుకున్నట్టు ఆయుష్ కావాలి. కాబట్టి ఈరోజు పరశురాముని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అంతే అక్షయం వస్తుంది. అక్షయం అంటే క్షయం కానటువంటి ఆరోగ్యం. అందుకని అక్షయం, అక్షయ తృతీయ ఈరోజు గొప్ప విశేషం. నిన్న మనం ఏం చేద్దామన్నామంటే గంగా స్నానం చేయాలి, దానం చేయాలి అనుకున్నాం. అయితే నిన్న ఏం చెప్పడం జరిగిందంటే దానం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కలియుగంలో గత యుగాల నుంచి నడుస్తున్నటువంటి దానం కాకుండా ఇప్పుడు ఎక్కడ ఏం అవసరం ఉందో ఆ విషయం చేసుకుంటూ వస్తే మీకు పూర్తిగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. పుణ్యం సంపాదించాలి అంటే ఎవరికి ఎక్కడ ఏం అవసరం ఉందో అది ఇస్తే పుణ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు బ్రాహ్మణులకే దానం ఇవ్వాలి అనుకున్న పక్షమైతే అందుబాటులో ఎక్కడైనా బ్రాహ్మణులకి విద్యాభ్యాసం చేస్తుంటే అక్కడ బ్రహ్మచారులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ నీళ్ళు అవసరం ఉన్నాయా, లేకపోతే ఫ్యాన్లు అవసరం ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా అవసరం ఉందా అన్న విషయం బ్రాహ్మణులకి ఇస్తే మనం అందరం కలిసి మీకు ఒక విషయం చెప్పాలి వినండి. మీరు స్వతహాగా కొంచెం దానం చేయడం కంటే కూడా కృష్ణ మందిరంకి రోజు వచ్చే భక్తులు అందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ఒక పాఠశాలకి వేదం చదువుకునే పిల్లలకి పాఠశాలకి మీకు ఒక విషయం ఇస్తే సంతోషిస్తారు. ఇది అక్షయ తృతీయ రోజు చేసేటువంటి పుణ్యం, వైశాఖ మాసంలో చేసే పుణ్యం. గుర్తుపెట్టుకోండి, మీరొక్కడు 10 రూపాయలు ఇస్తారు, కానీ 10 100 అయితే అడు 3-4 వేల రూపాయలు అయితే ఒక కూలర్ కొనుక్కుని ఆ పిల్లవాళ్ళకి ఇస్తే ఆ పిల్లవాళ్ళు వైశాఖ మాసంలో తీసుకున్నటువంటి విసనకర్ర పుణ్యం అంతా మీకు వచ్చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దానం చేయడం అనేటువంటిది నేను చెప్పాను కదా, ఆవుకు మనం దానం చేయాలని పక్షం అయితే నువ్వు కిలో తీసుకొని రాకూడదు. మనిషికి 11 వేస్తే ఆవు తింటుంది, శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది, మనకు పూర్తి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కలియుగంలో దానం చేసే విధానం మార్చుకుంటూ రావాలి. ఎక్కడైతే అక్కడ రోడ్ల మీద పడి ఉన్నారో వాళ్ళకందరికీ కూడా దానం చేసే బ్రాహ్మడి ఆజ్ఞ తీసుకొని అక్కడ వాళ్ళకి నీళ్లు కావాలా, లేకపోతే ఇంకేమైనా విషయాలు కావాలా, దుప్పట్లు కావాలన్న విషయం మీరందరూ కలిసి ఒక 5-6 వేలు తయారు చేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే కృష్ణ మందిరం నుంచి ఎంతమంది అయితే రూపాయి కలిపారో వాళ్ళందరికీ పుణ్యం వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది కలియుగంలో దానం చేసే విధానం. అప్పట్లో చేసిన దానం ఇప్పుడు చేస్తే పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి ఎక్కడ ఏం అవసరం ఉందో అలా ఇచ్చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పూర్తి పుణ్యం వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, దానం యొక్క విధానం మార్చాలి. మనం ఎంతమందికి ఒక 10 రూపాయలు ఇచ్చుకుంటూ పోతే ఎంత అవుతుందో అదంతా కూడబెడితే ఆ దానం ఒకరికి పెద్ద ఎత్తున పనికి వస్తుంది. 10 మంది విద్యార్థులు చదువుకుంటారు గురువు గారి దగ్గర, వాళ్ళకి ఏమి లేవు, నీళ్ళ వసతులు లేవు, పంఖాలు లేవు, తర్వాత పడుకోవడానికి దుప్పట్లు లేవు. వాళ్ళందరికీ మీరు ఇస్తే బ్రహ్మచారులకి బ్రాహ్మణులకి దానం చేసిన పుణ్యం మీకు వస్తుంది. మీరు చేయాల్సింది బ్రాహ్మణులకి దానం, ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తుంటే ఈ కలియుగంలో లాభం జరిగే అవకాశం ఉందని శాస్త్రం అప్పట్లో ఏం చేసేవారు, చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, పెద్దగా చెరువు తవ్వాలి. ఆ ఊరికి చెరువు లేదు, నీళ్లు కావాలంటే ఏం చేయాలి? చెరువు తవ్వాలి. చెరువు తవ్వేటువంటి స్తోమత, స్థైర్యం, శక్తి, ధైర్యం అంతా ఎవరికి ఉండేది? ఒక రాజుకో, ఒక పెద్ద యజమానికో, ఒక పెద్ద భూస్వామికో ఉండేది. మరి అందరు దానం చేసే అవకాశం ఎక్కడ ఉంది? ఆ దానికి చేస్తూ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆయన చెరువు తవ్వుతున్నప్పుడు అందరి సహాయం తీసుకుంటాడు. అందరూ సహాయం తీసుకుంటే అందరికీ పుణ్యం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చేసినారు? వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేదు, వాళ్ళ శ్రమను ఖర్చు పెట్టారు. కాబట్టి ఆ చెరువు తవ్వుతున్నప్పుడు వచ్చే పుణ్యం అందరికీ కూడా వైశాఖ మాసంలో వచ్చేస్తుంది. అక్కడ ఎక్కడ చెట్లు లేవు అక్కడంతా చెట్లు పెట్టుకుంటూ వస్తే ఆ చెట్టు కూర్చున్నటువంటి నీడ వల్ల అందరికీ పుణ్యం వచ్చే అవకాశం ఉంది. ఆ చెట్లు నాటాలి అంటే ఒకళ్ళు తవ్వాలి, ఒకళ్ళు మొలకలు తీసుకురావాలి, ఒకళ్ళు మట్టి వేయాలి, ఒక నీళ్లు వేయాలి. ఇలా అందరికీ పుణ్యం వచ్చే అవకాశం. కాబట్టి ఎక్కడ చెట్లు లేవో, ఎక్కడైతే చెట్లు అవసరమో అక్కడ మీరు చెట్లు పెట్టేసిరండి. ఏ దానం ఎలా చేయాలి అనే విషయం అప్పట్లో చెప్పినట్టు కాకుండా ఇప్పుడు ఎక్కడ అవసరమో ఎలా
అవసరం అన్న విషయం చేసుకుంటూ వస్తే వైశాఖ మాసం యొక్క పూర్తి పుణ్యం మీకు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో చలివేంద్రాలు పెట్టేది, ఇప్పుడు కూడా చలివేంద్రాలు పెడుతున్నారు. కానీ ఎక్కడైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే పెద్దగా జనసంచారం ఉంటుందో అక్కడ కాదు, ఎక్కడైతే జనసంచారం లేదు అప్పుడప్పుడు జనం వస్తుందో అక్కడ నీళ్ళు ఉండాలి. ఇక్కడ ఎట్లాగో నీళ్ళు ఉంటాయి, కొంచెం దూరంలో వెళ్తే అక్కడి నుంచి అక్కడికి చలివేంద్రాలు ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం లేదు. ఎక్కడైతే నీళ్ళ కోసం ఆశిస్తాడో వ్యక్తి అక్కడ చలివేంద్రం ఉండాలి. అంటే ఇక్కడ ఊరు బయట ఉండాలి. అక్కడ ఆయన కోరుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటువంటి శక్తి సామర్థ్యానికి లేనప్పుడే కదా ఆయన కోరుకునేది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటే ఎవరైనా కోరుకోరు, ఎక్కడో ఇంట్లో కోరుకుంటారు. కాబట్టి దీనివల్ల పుణ్యం రాదు. పుణ్యాన్ని సంపాదించే విధానం ఇది. కాబట్టి కలియుగంలో ఈ రకంగా మనం మార్చుకుంటూ వస్తే మనకు ఖచ్చితంగా పుణ్యం జరిగే అవకాశం ఉంది. ఈసారి మనం అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుందాం. నిన్న మీకు చెప్పాను, చాలామందికి బంగారం కొనుక్కోవడం పెద్ద విషయం కాదు, విత్తనాలు కొనుక్కోండి, చెట్లు పెట్టండి, దీనివల్ల లాభం జరిగే అవకాశం ఉంది. కొనుక్కున్న వాళ్ళ సంతోషం ఏం తప్పులేదు, కానీ కొనుక్కోకుండా దోషం అంతా ఖచ్చితంగా లేదు. కొనుక్కోమని ఎక్కడ వైశాఖ పురాణం కానీ, పద్మ పురాణం కానీ, స్కాంధ పురాణం కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పని దాన్ని చెప్పినట్టుగా అందరూ పాటించి, చెప్పేదాన్ని ఎవరు పాటించకుండా ఉంటే కృష్ణుడి కోపమే, అందరి కోపమే. ఏమైతే చెప్పారో అది చేయకుండా ఉండి, లేదా ఏమైతే చెప్పారో అదంతా చేసి బంగారం కొనుక్కొని తప్పలేదు, కానీ బంగారం మాత్రమే కొనుక్కొని ఇదంతా చేయకుండా కూడా దోషమే. నా మాట బాగా అందరూ వినిపెట్టుకోండి. మీరు అక్షయ తృతీయ రోజు ఏమన్నీ చేయాలో అన్నీ చేసిన తర్వాత, కుంభదానము, తర్పణము, పితృలకు తర్పణం చేసిన తర్వాత, విసనక దానం చేసిన తర్వాత, మామిడి పళ్ళు దానం చేసిన తర్వాత, ఒక బ్రాహ్మడికి అన్ని ఏ దానం కావాలో ఆ దానం ఇచ్చిన తర్వాత బంగారం కొనుక్కునే శక్తి మీలో ఉంటే కొనుక్కోండి. కానీ బంగారం మాత్రమే కొనికి ఇవన్నీ చేయకుండా ఉంటే దోషమే, అక్షయం కాదు. అక్షయము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంకా ఎప్పుడు క్షయం కాదు అని అర్థం. మన దగ్గర ఇప్పుడే క్షయం అయిపోయింది. నిన్న బంగారం వేళ కొనుక్కున్నామంటే మన దగ్గర డబ్బు పోయింది, క్షయం అయిపోయింది. కాబట్టి ఇది అక్షయము కాదు. ఎప్పుడైతే మనం కొనుక్కున్నాము అంటే మన దగ్గర ధనం వచ్చింది అంటే మన మనశ్శాంతికి క్షయం వచ్చింది, మనకు భయం. బంగారం మన ఇంట్లో భయమా కాదా? ఎప్పుడైనా ఎవరైనా దాన్ని తీసుకుంటారు అన్న భయం ఎప్పుడూ ఉంటుంది. కానీ జ్ఞానానికి అది లేదు. కాబట్టి జ్ఞానం చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎవరికైనా మనం దానం చేస్తే, ఆ దానం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ సుఖాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని పొందితే, ఆ జ్ఞానం వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శిస్తారో ఆ పుణ్యం అంతా మనకు వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి నా మాట. ఇక్కడ కృష్ణమందిలో రేపు ఇక్కడ భాగం తీసుకోవాలి అనుకున్న పక్షమైతే ఈ భాగం కొనుక్కునేటప్పుడు మీరందరూ కూడా తలా సహాయం చేయండి. ఇక్కడ పుణ్యకార్యం జరిగేంత వరకు మీకు పుణ్యం వస్తూనే ఉంటుంది. ఒకవేళ కృష్ణమందిరం వాళ్ళు ఒక స్థలం కొనుక్కుందాం అనుకుంటే, ఒక విషయం చేద్దాం అనుకుంటే, ఒక గొప్ప కార్యం చేద్దాం అనుకుంటే, ఏం చేద్దామన్నా నిలిచిపోయేటువంటి పరమాత్ముడికి నిలిచిపోయేటువంటి ఆస్తి తీసుకుంటే ఆ ఆస్తిలో అందరూ భాగం పంచుకోండి. దానివల్ల ఎప్పటి వరకైతే అది పుణ్యం చేసుకుంటూ ఉంటుందో, ఆ క్షేత్రంలో పుణ్యకారం జరుగుతూ ఉంటుందో, ఆ పాత్ర వల్ల నీటి భాండం కావాలి రాగిది స్వామికి, అందరూ రూపాయి వేయండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అందరం ఒకటేసారి ఇవ్వడం కాకుండా అందరూ రూపాయి వేస్తే ఆ భాండంతో, రాగి బిందెతో స్వామికి అభిషేకం చేసినంత కాలం వరకు మీకు పుణ్యం వస్తుంది. కాబట్టి దైవతా కార్యాలు ఇలా చేయమని. అందుకనే మనం ఇప్పుడు దీనికి చందాలు అంటున్నాం, కానీ అప్పుడు సేవా కిందికి వచ్చింది అంతా. ఇప్పుడు మనం చిన్న కార్యక్రమం చేద్దామని చేస్తాం, చందాలు చేస్తాం. గణపతి కూర్చోబెడతామంటే ఏం చేస్తాం? చందాలు చేస్తాం. అలా అందరికీ పుణ్యం రావాలనే ఉద్దేశమే వైశాఖ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ముఖ్య కారణము, మంచి కారణము గంగా స్నానము, దానము, విద్యార్థులకి, పేదవాళ్ళకి, లేని వాళ్ళకి ఇవ్వడము. కాబట్టి పెద్ద ఎత్తున ఇవ్వండి, అందరూ కలిసి ఇవ్వండి, ఎవరికి ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వండి. ఇది విశేషం. ఈరోజు అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ ఇది వైశాఖ మాసంలో వచ్చేటువంటి గొప్ప విశేషం. ఎందుకంటే ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి గొప్ప మాసం. మనకు కార్తీక మాసం దక్షిణాయనంలో వస్తుంది కదా, అప్పుడు మనం కార్తీక స్నానం చేస్తాం, కార్తీక దీపాలు ఇస్తాం. అప్పుడు చలి బాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చలిలో ఉదయమే లేచి స్నానం చేయమంటున్నారు, కానీ మీరు వైశాఖ మాసం చూడండి, ఉదయం మీకు చలిగా ఉండదు. మీకు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, చలిగా ఉండదు, వేడిగా ఉండదు, ప్రశాంతంగా. అంటే భగవంతుని యొక్క ఆరాధన చేయడం కోసం మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత ప్రశాంతమైన ప్రకృతిని భగవంతుడే ప్రసాదిస్తాడు. ఇది వైశాఖ మాసం యొక్క ముఖ్య విశేషం. కాబట్టి వైశాఖ మాసంలో ఉదయం లేచి స్నానం చేయమంటున్నారు. ఇది వైశాఖ మాసంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి విషయం. ఈరోజు అక్షయ తృతీయ. ఈ రోజు వరకు వసంత ఋతువుకి తర్వాత గ్రీష్మ ఋతు సంధికాలం. మీరు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి, అన్నీ చూడండి. నేను నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను. ధర్మం ప్రచారం చేయాలి అంటే ప్రవచనం ప్రచారం చేయాలి.
నిన్న చెప్పాను, ఇవాళ ఇంకేం జరగలేదు పెద్దగా. రేపు జరిగి ఎల్లుండి జరిగి ఎల్లుండి ఇంకా కొన్ని రోజులకి ఈ ప్రవచనం అయిపోతుంది, 15 రోజులకి అయిపోతుంది, 2 నెల రోజులకి మళ్ళీ అయిపోతుంది, మొత్తంకి అయిపోతుంది, వైశాఖ మాసమే అయిపోతుంది. ఎప్పుడో జ్ఞానం రావడం కాదు, మొదటి నుంచి వస్తూ ఉండాలి. కాబట్టి ఇది వసంత ఋతువుకి గ్రీష్మ ఋతువుకి సంధికాలం. ఇది వసంత ఋతువు వెళ్ళిపోతుంది, గ్రీష్మ ఋతువు వస్తుంది. ఈ రోజు నుంచి ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ఇది సంధికాలం. ఈ సంధికాలము గొప్ప విశేషం. ఎందుకంటే పొయ్యే వాళ్ళకి మనం హారం వేసి పంపిస్తాం. మనం ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం నుంచి విరమణ చేస్తున్నట్టు ఏం చేస్తారు, ఒక హారం వేసి చాలా బాగా పనిచేశారని చెప్పి పంపించేస్తారు. పొయ్యే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి చాలా బాగా పనిచేయండి, మీకు స్వాగతం అని పలికిస్తాం. అది సంధికాలం. ఈరోజు అక్షయ తృతీయ రోజు వసంత ఋతువుకి గ్రీష్మ ఋతువుకి సంధికాలం కాబట్టి గొప్ప రోజు. ఒకటో మాట. రెండో మాట, అక్షయ తృతీయ రోజు ఎప్పుడైతే మనకు యుగాది వస్తుందో, కలియుగానికి యుగాది వచ్చింది, మన చైత్రమాసంలో పాఠ్యవ్రతం వచ్చింది మనకు యుగాది. ఉగాది అంటే యుగం యొక్క ఆరంభం. అలాంటిది కృతయుగానికి త్రేతాయుగానికి ఆరంభము అక్షయ తృతీయ. గుర్తుపెట్టుకోండి, ఇంత గొప్ప కాలం కాబట్టి వాళ్ళకి అంటే దేవతలకే వచ్చేటువంటి వశం అది ఎలా ఉంటుంది. మన కలియుగంలో ఇంత గొప్పగా ఉంటే వాళ్ళకి త్రేతాయుగంలో కూడా ఆ యొక్క త్రేతాయుగంలో గొప్పగా ఉన్నటువంటి సత్యయుగానికి ముఖ్యమైనటువంటి రోజు మొదటి రోజు అక్షయ తృతీయ. గుర్తుపెట్టుకుని అంత గొప్ప కాలం కాబట్టి ఈరోజు ఇంకో రెండో గొప్ప విషయం. మూడో విషయము, ఈరోజు మాత్రమే ఆ యొక్క వేదవ్యాసుల వారు భారతము భాగవతం చెప్తుంటే గణపతి కూర్చుండి రాసిన రోజు ఈరోజు. ఇంత గొప్ప విశేషం. మూడవది. నాలుగవది, ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నారో కౌరవులు పాండవులు, అక్షయ తృతీయ రోజు యుద్ధం ముగిసిపోయింది. గొప్ప విశేషం. ఎందుకు ముగిసిపోయింది అంటే చూడండి, ఈరోజు సుఖానికి అక్షయం వచ్చిందనమాట. అంటే సుఖం ఈ రోజు నుంచి ఇంకా రక్తపాతం లేదు, యుద్ధం లేదు, ఏడుపు లేవు, విధవలు లేరు, చిన్నపిల్లలు లేరు, ఏమీ లేదు, శాంతం ప్రశాంతం ఆనందం. అక్షయ తృతీయ ఈరోజు యుద్ధం ముగిసింది. ఈరోజు ఎప్పుడైతే ద్రౌపది చాలా బాధల్లో ఉన్నప్పుడు, వనవాసంలో ఉన్నప్పుడు, ఆమె దగ్గర భోంచేయటానికి తిండిని కూడా లేకున్నప్పుడు ధర్మరాజు ఆ యొక్క ద్రౌపది అనుష్ఠానం సూర్యుడు చేస్తే ఈరోజు సూర్య భగవానుడు వాళ్ళకి అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు అక్షయ తృతీయ. గుర్తుపెట్టుకోండి. అంటే మంచి జరగడం కోసం అన్నీ కూడా ఈరోజు జరిగాయి. ఎన్ని మంచి జరగాలో అన్ని మంచులు ఈరోజు జరిగాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుందో, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ద్రౌపది వస్త్రాపహరణం ఆపలేరెవ్వరి దారుణం. ఎవ్వరూ ఆపలేదు. ఎవరు? కృపాచార్యుడు, భీష్మాచార్యుడు, అసలు సంజయుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, ధర్మరాజు, యుధిష్ఠుడు, ఎవ్వరున్నా దాన్ని ఆపలేకపోతే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ కృష్ణ పరమాత్మ ఆ ద్రౌపదికి నీకు ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా క్షయం కానటువంటి వస్త్రం ఇస్తా అని చెప్పి వస్త్రం ఇచ్చిన రోజు అక్షయ తృతీయ. కాబట్టి ఇక్కడ ద్రౌపదికి కొంచెం అవమానం జరిగిన పక్షంలో కూడా స్త్రీజాతికి న్యాయం చేసింది కృష్ణ పరమాత్మ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చేరేట విషయాన్ని అక్షయ తృతీయ రోజు ఆ యొక్క కృష్ణ పరమాత్మ ద్రౌపదికి వస్త్రం ఇచ్చినటువంటి గొప్ప రోజు అక్షయ తృతీయ. ఇన్ని రోజులు ఇన్ని విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ద్వారకాధీశుడిగా ఉన్నాడో అప్పుడు ఆయన మిత్రుడు సుధాముడు, అంటే కుచేలుడు అంటారని మనం చెప్పుకున్నాం. ఈ కుచేలుడు కృష్ణ పరమాత్మ ఇద్దరు కూడా సాందీపని మహాముని దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే విద్యాభ్యాసం చేస్తున్నారో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు ద్వారకకి, ఈయన వెళ్ళిపోయాడు, దీనికి సౌరాష్ట్రం అన్నాడు. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు నా మిత్రుడని ఎప్పుడు కూడా చెప్పలేదు. మీరు నిన్న చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నారు మీరు. అందుకనే దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని, మర్మాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే మనం పవిత్రులము, పుణ్యాత్ములము అవుతాం, లేకపోతే అవ్వం. దాంట్లో ఉన్నటువంటి మర్మం తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ ఇక్కడి నుంచి చదువుకొని పోయిన తర్వాత ఎంత విద్య, అన్నిటికంటే గొప్పది విద్య అంటమా కాదు, అలాంటి విద్య సంపాదించిన పక్షంలో కూడా దరిద్ర దేవత ఎప్పుడు కూడా ఆయన నెత్తి మీద చేయి పెట్టింది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా సుఖంగా భోంచేయలేదు. 3 సార్లు సంతానం ఉంది, మంచి భార్య ఉంది. మీరు మంచి భార్య దగ్గర అండర్లైన్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా మంచి భార్య అన్న విషయం ఉంటే అందరూ సుఖమే. అసలు అంతకంటే సుఖం ఇంకేముండదు. అనుకూలవతి అయిన భార్య ఉంటే చాలు, ఇంకా ఆయన ఎక్కడైనా గెలిచిపోవచ్చు. అలాంటిది
కుచేలుడు ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మ నా మిత్రుడని చెప్పలేదు, నాకు ఇంత దరిద్రంగా ఉందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు? ఆ భార్య ఆయన్ని అంత బాగా చూసుకుంది కాబట్టి. ఎంత కష్టంలో ఉన్నా కష్టం మన కర్మ, ఖచ్చితంగా మంచి రోజు వస్తాయని చెప్పేసి ఆశింపజేసి రోజు మాట్లాడి మాట్లాడి ఉత్సాహంగా ఉంచి ఆయన ఎప్పుడు కూడా కష్టపెట్టకుండా ఉంటుంది కాబట్టి సుధాముడు ఎప్పుడు కూడా కృష్ణ ధ్యానంలో ఉండేవాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్క మంచి పని చేయాలి అంటే ఒక మంచి భార్య, ఒక మంచి తమ్ముడు, ఒక మంచి స్నేహితుడు సహాయం చేయాలి. అసలు భార్య అనుకూలంగా ఉంటే మనకి ఏ దోషము రాదు. అలాంటిది ఎప్పుడు కూడా సుధాముడు కుచేలుడు నేను చాలా కష్టాల్లో ఉన్నానని గుర్తు తెచ్చుకోలేకపోయాడు. కానీ ఒకసారి పిల్లలకి కూడా భోజనం దొరకకుండా ఉంటే తల్లి ప్రాణం కాబట్టి కొట్టుకొని ఒకసారి బలవంతంగా మనసు లేకుండా పక్షంలో కూడా కృష్ణ పరమాత్మ గురించి జ్ఞాపకం చేసిన ఎవరికి? సుధాముడికి. సుధాముడు కుచేలుడిని పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకండి. కుచేలుడు అన్నా సుధాముడు అన్నా ఒక్కటే, సరేనా? నాకు సుధామ వస్తుంది కాబట్టి చెప్తాను. ఆయన సుధామకి ఒకసారి జ్ఞాపకం చేసింది భార్య పేరు సుశీల. ఏముంటుందంటే, మీరు ఒక్కసారి బాగా వినండి, మీరు ఒక్కసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిరండి, అడిగిరండి, చెప్పిరండి, మన దరిద్రం చెప్పండి, ఇలాంటివి ఏమీ చెప్పలేదు. ఒక్కసారి కృష్ణ పరమాత్మ యొక్క చల్లని చూపులు నీ మీద పడితే చాలు, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా నీకు ఎందుకు చెప్పలేదంటే నువ్వు నేను మాత్రమే ఆకలిగా ఉన్నాం మన దరిద్రం వల్ల. కానీ ఈరోజు మన పిల్లలు కూడా భోంచేయలేకపోతున్నారు కాబట్టి నాకు బాధ అనిపించి మీకు చెప్పాను. అయినా మీకు ఒకవేళ అంగీకారం అయితేనే వెళ్ళండి. చూడండి, భార్య మాట చూడండి, మీకు అంగీకారం అయితేనే వెళ్ళండి, లేకపోతే లేదు. అంటే ఈయన ఏమంటాడంటే, నేను చాలా దరిద్రంగా ఉన్నాను కదా, ఈ దరిద్రావస్థలో మిత్రుడి దగ్గరికి వెళ్ళకూడదు. మిత్రుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా నీకెంతో సంపత్తి ఇచ్చేవాడిని కదరా అంటే నేను ఇవ్వనేమోనన్న అనుమానం నీకు వచ్చిందా? చూడండి, కృష్ణ పరమాత్మ యొక్క మాట విషయం ఎట్లా ఉంటుంది చూడు. ఆ సుధాముడు ఏమంటున్నాడు భార్యతో, నేను అక్కడికి వెళ్తే కృష్ణుడి ప్రశ్న వేస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? ఏమంటాడు? నువ్వు ఒక్కసారి ఇంత దరిద్రంగా ఉండే బదులు నువ్వెక్కడున్నావో నాకు తెలిసే అవకాశం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, సుధాముడు అనేటువంటి నేను ఎక్కడున్నానో గుర్తుపట్టే విషయం లేకపోవచ్చు, కానీ కృష్ణుడు ఎక్కడున్నాడో అందరికీ తెలుసు కదా. కృష్ణుడు ద్వారకాధీశుడు అయ్యాడు కాబట్టి అందరికీ తెలుసు, రాజు కాబట్టి. ప్రజలందరూ కూడా విడిపోతారు కాబట్టి ఎక్కడ తెలియదు. కానీ అలాంటిది నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదురా అంటే నేను ఏం సమాధానం చెప్పాలి సుశీల అంటే ఆమె అంది. చూడండి, భార్య అందుకనే కార్యేషు దాసి కరణేషు మంచి భోజ్యేషు మాత శైనిశ్రంభ భార్యను గొప్పగా వివరించింది మన శాస్త్రం. ఆమె అంటుంది, మీరు నేను అడిగి రమ్మని చెప్పట్లేదు, మీకు వయసు అయిపోయింది. బాగా వినండి, మీకు వయసు అయిపోయింది. వయసు అయిపోతున్న సమయంలో ఇప్పటిదాకా మనం ఎప్పుడో వయసులో ఉండి బాగా భోంచేసి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎప్పుడు మనం ఆశించలేదు. మన కర్మని మనం అనుకున్నాం. కానీ ఒక్కసారి మీరు కృష్ణుడిని వయసు అయిపోయింది కాబట్టి చూసి వస్తే రేపు పరలోకంకి వెళ్తే మీరు మృత్యువు చెందితే స్వర్గానికి పోతే ఆ కృష్ణుడి రూపం అంతా కూడా మీ మనసులో, మీ ఆలోచనలో, మీ కళ్ళల్లో, మీ హృదయంలో ఉంటుంది. కాబట్టి దానికోసం వెళ్ళండి. మీకు కృష్ణుడంటే మహాప్రీతి కదా, మీకు కృష్ణుడంటే మహాప్రీతి కదా, వెళ్ళండి అని చెప్తే సరే అని చెప్పేసి కష్టపడి నడుచుకుంటూ అలా కృష్ణ పరమాత్మ దగ్గరికి ఆ యొక్క కుచేలుడు సుధాముడు వస్తున్నారు. చూడండి, వస్తున్నప్పుడు ఆయన దగ్గర బట్టలు లేవు. మన దగ్గర ఒక మంచి పండుగ ఉందంటే బట్టలు లేకపోయినా కొత్తగా కుట్టించుకుంటాం, లేకున్న బట్టల్ని కొత్తగా ఉతికించుకొని వేసుకుంటాం, లేకపోతే వేరే వాళ్ళు అడుక్కొని వేసుకుంటాం. కానీ మంచి బట్టలు వేసుకుంటాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే చినిగి బట్టలతో వెళ్తామా? కానీ మన దగ్గర ఏముందో మనం వెళ్ళేటప్పుడు పరమాత్ముడి దగ్గరికి అలాగే వెళ్ళాలి. నీ నిజస్వరూపాన్ని దాచిపెట్టకూడదు. నిజస్వరూపం పరమాత్ముడికి ఎప్పుడో తెలుసు, నువ్వేమిటో తెలుసు. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దరిద్రంగా ఉన్నాడు సుధాముడు అన్న విషయం కృష్ణ పరమాత్మకు తెలియదా? కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు 50 సంవత్సరాలుగా 100 సంవత్సరాలు అనుష్ఠానం చేసిన పక్షంలో కూడా పరమాత్ముడు మీ దగ్గరకు వచ్చి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి నాయన అంటాడు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రసంగమైనా చూడండి, మరి పరమాత్ముడికి నీకేం కావాలో తెలియదా? కానీ ఎప్పటి వరకైతే పరమాత్ముడికి తన పరమ భక్తుడు చెప్పడో నోట్లుంచి అప్పటి నుంచి కృప చూపించాడు. అప్పటి వరకు కృప చూపించే విషయమే లేదు. కృప చూపించాలి అంటే అడగాలి. అడగడం అనేటువంటిది గురువు గారి దగ్గర, అమ్మ దగ్గర, భగవంతుడి దగ్గర. ఆ అడగడం కూడా ధర్మబద్ధమై ఉండాలి. అందుకని ఇప్పటిదాకా ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి అడగలేదు.
కానీ ఇలా వెళ్తున్నాని చినిగిన బట్టలతో కట్టెపట్టుకొని వృద్ధావస్థలో శరీరం చచ్చిపోయింది కాబట్టి, ఎందుకు క్షీణించిపోయింది అంటే భోజనం లేదు కాబట్టి అలాగే నడుచుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. వస్తూ 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 ద్వారపాలక దగ్గరికి వచ్చిన తర్వాత, ద్వారకకు వచ్చిన తర్వాత ఆ పాలకుడికి చెప్తే ఆయన అంటున్నాడు, కృష్ణుడు మహారాజు, ద్వారకాధీశుడు కాబట్టి ఆయన నీలాంటి వాళ్ళని మిత్రుడుగా పట్టించుకోకపోవచ్చు. చూడండి ఎవరు మాట్లాడుతున్నది, ద్వారపాలకుడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు అనుకుందాం పోని, కానీ ఆయన చెప్పినటువంటి మాట లోపల చెప్పకుండా ఇక్కడే ఆపేస్తున్నాడు. చూడండి, ఎప్పటి వరకైనా సమయం రావాలి. ఆ సమయం రావాలి అంటే అది అక్షయ తృతీయ అయి ఉండాలి. అలా 2 రోజులు ఆగిన తర్వాత 3వ రోజు అక్షయ తృతీయ కాబట్టి ఆ రోజు ఆ ద్వారపాలకు కనుకరించి లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలతో సువర్ణ సింహాసనం మీద కూర్చుంటే కృష్ణ పరమాత్మ కూర్చుని ఉంటే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడికి 3 రోజులు అయిపోయింది, ఇప్పటిదాకా సుధాముడు అక్కడే కూర్చుని ఉన్నాడు, మీకు చెప్దామంటే మాకు ధైర్యం సరిపోలేదు, మీరు ఆనందంగా ఉన్నారు కాబట్టి చెప్పలేకపోయాను స్వామి, అదిగో మీకోసం సుధాముడు వచ్చాడని చెప్తే సువర్ణ సింహాసనం నుంచి చంద్రులు లేచి నిలబడ్డాడు కృష్ణ పరమాత్మ. చూడండి మిత్రత్వం అంటే అది. ఇది కారణము మిత్రత్వమే అయితే దీనికి ఇంకో కారణం అక్షయ తృతీయ. ఆ రోజు అక్షయ తృతీయ కాబట్టి అందుకనే ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఆయన మాటని బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని కౌగలించుకుని ఏడుస్తుంటే ఆ ఏడుపుకి ఆయన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా మలినంగా ఉన్నటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు కృష్ణమాత్ర తలుగుతే ఆ చెమట వాసనకి అప్పుడెప్పుడో మనం కౌగులించుకున్నాం కదరా సుధామా, అప్పుడెప్పుడో కౌగులించుకుంటే ఈ చెమట వాసన మనం అడవుల్లో ఆడి కట్టెలు మోసుకు వచ్చిన తర్వాత ఈ చెమట వాసన మళ్ళీ నాకు ఈరోజు వచ్చింది. ఎప్పటి నుంచైతే నేను ద్వారక రాజునయ్యానో అప్పటిదాకా నాకు చెమటే తెలియదు. తెలుసా చెమట? రాజు అయిపోయిన తర్వాత విసిరకర్ర విసిరే వాళ్ళు ఇంతమంది ఉంటారు కదా, చెమట ఎక్కడిది. కానీ చెమటను మర్చిపోయాను రా, చెమటను జ్ఞాపకం చేసిన మిత్రుడు వినువు అని కౌగలించుకున్నాడు. లోపలికి తీసుకెళ్ళి అంటున్నాడు, 16,000 మంది భార్యలు, అష్టభార్యలు అందరికీ పిలిపించి ఇదిగో నా మిత్రుడు అని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి అందరికీ నీళ్ళు తీసుకురండి, పాత్రలు తీసుకురండి, ఆ చెంబులు తీసుకురండి, పెద్దగా పాత్ర తీసుకురండి, పాద పూజ చేసిన తర్వాత ఆయనతో మనం మాట్లాడదాం, ఆయన అలసిపోయాడు, భోజనం పెడదామని చెప్పి ఆ కాళ్ళని బాగా వినండి, ఆ కృష్ణ పరమాత్మ ఆయన పాదాన్ని పట్టుకొని వాళ్ళు చెంబులతో నీళ్ళు తీసుకొచ్చే లోపు ఆయన కంటి యొక్క నీటితో ఆ పాదాలని కడిగేశాడు. బోలో గోపాలకృష్ణ భగవానికి. ఎంత మహారాజు అయిన పక్షంలో కూడా మిత్రుని చూసిన తర్వాత అక్షయ పుణ్యదినం కాబట్టి ఆ రోజు బ్రాహ్మడే నా ఇంటికి వచ్చాడు కాబట్టి ఇంత గొప్ప విషయం కంటే ఇంకొక గొప్ప విషయం ఉండదు కాబట్టి నా కోసం ఒక బ్రాహ్మడికి సేవ చేసే అవకాశం వచ్చింది చెప్పి ఆ కంటి నీటితో కడిగేసిన తర్వాత మళ్ళీ పాత్రలు తీసుకొచ్చి కడిగేసిన తర్వాత ఏం కావాలరా నా కోసం ఏం తెచ్చావు అన్నాడు. చూడండి, నీకేం కావాలరా నా కోసం ఏం తెచ్చావు, అప్పుడే లేదు నా కోసం ఏం తెచ్చావు కాదు, నీకేం కావాలరా నా కోసం ఏం తెచ్చావు. ఆ సుధాముడు అన్నాడు, నాకేం వద్దు, నువ్వు కనపడ్డావు చాలు, ఇంకా నువ్వు కనపడ్డావు నాకు చాలు, నేను ఏదో అడుగుదామని వచ్చాను, నా భార్య కూడా నాకు ఏదో చెప్పింది, ఒక్కసారి కనబడి రమ్మంది, ఒక్కసారి చూసి రమ్మంది, నేను చూశాను, అన్నీ మర్చిపోయాను. నాకు సుఖము అన్న విషయము నాకు ఇప్పుడు తెలిసింది నేను చూసిన తర్వాత. ఇంతకాలం నిన్ను అనుకుంటూ ఉన్నాను, ఇలా ఉంటావేమో, ఇలా ఉన్నామేమో, ఇలా చేస్తున్నామే, కానీ నిన్ను చూసిన తర్వాత, నీ కళ్ళలోంచి నీళ్ళు చూసిన తర్వాత నాకంతా సుఖమే, ఇంకా నాకు ఏమీ వద్దన్నాడు. కానీ కృష్ణ పరమాత్మ అలాంటి మిత్రులు చూసి ఊరుకుంటాడా? ఆయన దగ్గర ఇవ్వడానికి ఏం లేదని. కానీ ఆ సమయం రావాలి. బాగా వినండి, దరిద్రమంతా వెళ్ళిపోతేనే సుఖమంతా దగ్గరకు వస్తుంది. ఇప్పటిదాకా భార్య ఎందుకు చెప్పలేదు? దరిద్రం కాబట్టి. సమయం వెళ్ళిపోవాలి, శని వెళ్ళిపోవాలి, క్రోధదేవత వెళ్ళిపోవాలి, అప్పుడే సుఖం వస్తుంది. పరమాత్ముడు దొరకాలంటే కరమంతా అనుభవించాలి. సుధాముడు మిత్రుడైన పక్షంలో కూడా, ఎక్కడున్నాడు తెలిసిన పక్షంలో కూడా, పోయి అవకాశం ఉన్న పక్షం కూడా, పోవాల్సిన అవసరం వచ్చిన తర్వాత కూడా తిండి లేకపోయినా కూడా ఆయన పరమాత్ముడి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు? కర్మ ఇంకా అయిపోలేదు కాబట్టి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ. బాగా గుర్తుపెట్టుకోండి, కర్మ అయిపోవాలి. అలా కర్మ అయిపోతే వస్తే, సరేరా నీకేం వద్దన్నావు కదా, మరి నా కోసం ఏం తెచ్చావు? కృష్ణ పరమాత్మ ఏమంటాడు, మిత్రుడు కదా, నీకేమొద్దంటున్నావు కదా, మరి నా కోసం ఏం తెచ్చావు అంటే, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు. వస్తూ నా భార్య ఎవరి దగ్గర నుంచో కొన్ని అటుకుళ్ళు, అంటే దాన్ని ఏమంటారంటే వేయించినటువంటి బియ్యం, అది కూడా అటుకుళ్ళు అనకూడదు, అలాంటి కొన్ని ఉన్నాయి, ఇది కూడా నేను ప్రయాణంలో ఎక్కడ అవసరం ఉంటుందేమో అని తీసుకొచ్చాను. నాకు ప్రయాణంలో అవసరం ఉంటుంది, ఎందుకంటే నేను అలసిపోయి వస్తున్నాను కాబట్టి, ఒకవేళ నా శరీరంలో లోపల భోజనం లేకపోతే నీకు చూడకంటే ముందు నా శరీరం పడిపోతున్న భయంతో తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను? నీకు ఇవ్వడానికి కాదు, నాకు తినడానికి కాదు, నాకు ఎప్పుడు తినడానికి, నీకు చూడకంటే ముందే నా శరీరం పడిపోతే ఇక్కడ దాకా వచ్చి ప్రయోజనం ఏమిటి? కాబట్టి పట్టుకొచ్చానంటే, పడిపోలేదు కదరా మరి నాకు ఇచ్చే అన్నాడు. ఎవరు? మహారాజు.
ద్వారకాధీశుడు ఆ చెంగులో ఉన్నటువంటి పంచలో ఉన్నటువంటి అటుకులు తీసుకొని తిన్నాడు. తిని అన్నాడు, చూడండి, ఒక బుక్క ఇలా వేసుకున్నాడు. వేసుకున్నాక నీకేం కావాలో, నీకేం అవసరమో అదంతా నీకు ఇచ్చేస్తాను. మనసులో అనుకున్నాడు, నీకేం కావాలో, నీకేం అవసరమో అదంతా ఇచ్చేస్తాను. రెండో బుక్క వేసుకునే లోపే రుక్మిణి మాత ఆపేసింది. అయ్యా కృష్ణ పరమాత్మ, ఇంకా తిరుగు, ఒక్క బుక్కకే ఆయనకి ఏం కావాలో మొత్తం ఇచ్చేస్తున్నావు, రెండో బుక్కకు నన్ను ఇచ్చేస్తావో ఈ రాజ్యాన్ని ఇచ్చేస్తావు, ఆపు, నీ ప్రేమ తండ్రి ఆపు. చూడండి, అంటే ఇక్కడ భార్య కాపాడాల్సిందే, కృష్ణుడు ప్రేమించాల్సిందే, ఆయన అడగకుండా ఉండాల్సింది. ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా అక్షయమే, గుర్తుపెట్టుకోండి. అలాంటిది ఈయన ఇంటికి వెళ్ళిపోయే, ఈరోజు అక్షయ తృతీయ, ఈరోజు కలిశారు, పాద పూజ అయింది, ఇంకా సుధాముడు పెద్ద కథ ఉంది. సుధాముడు ఇంకా ఇంటికి వెళ్తానంటే సరే అన్నాడు. మనసులో అనుకుంటున్నాడు సుధామ, చూడండి, ఇది అజ్ఞానం దేనివల్ల వస్తుంది తెలుసా? లోపల భోజనం లేకపోతే అజ్ఞానం వస్తుంది. నేను వచ్చానైతే వచ్చాను, భార్య ఒకసారి చూసిరామని చెప్పింది, కానీ కృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి ఏం తీసుకోలేకపోతున్నాను, నేనేమి అడగలేను, మరి ఎలా వెళ్ళిపోతే నా భార్య ఎన్ని ప్రశ్నలు వేస్తుందో, నా కొడుకులు ఏమి ఎదురు చూస్తున్నారో అని మనసులో ఒక్క మారు అనుకున్నాడు. అనుకోవడం సహజం, దరిద్రం. దానికి కారణం ఏమిటి? దరిద్రం. అది దరిద్రం ఎవరికి? నాకు, నా భార్య కాదు. నా భార్య నన్ను తెలుసుకుంటుంది, కానీ నా కొడుకులు ఆకలితో మరుతున్నారు. కాబట్టి ఒక్కసారి అనుకుంటే కృష్ణ పరమాత్మ మనసులో ఉన్న మాట గుర్తుపెట్టుకొని నువ్వు వెళ్ళమన్నాడు. అంతే, నువ్వు వెళ్ళమన్నాడు. నీకెందుకు, నువ్వు వెళ్ళు. అక్షయ తృతీయ రోజు పాదం కడుక్కొని కృష్ణ పరమాత్మ కలిపించుకొని ఇంటికి వెళ్తే ఆడ ఇల్లు బంగారంలాగా మారిపోయింది. అంత చిన్న కుటీరం పెద్ద బంగారంలా మారిపోతే ఎంతో సంతోషించి అక్షయ తృతీయ రోజు కృష్ణ పరమాత్మ కలిశాను కాబట్టి నాకు ఇంత గొప్ప విషయం వచ్చిందని సంతోషించి అప్పటి నుంచి ఎప్పుడు కూడా క్షయం కాలేదు సుధామ. ఇది కాబట్టి కృష్ణ పరమాత్మ చల్లని చూపులు మనకు పడాలంటే మనం ధర్మాన్ని పాటించాలి. దానికి ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఇది మూడో మాట. నాలుగో మాట మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం అక్షయ పాత్ర వచ్చిందని చెప్పుకున్నాం కదా. అక్షయ పాత్ర కూడా ఎలా వచ్చిందంటే దీంట్లో ధర్మంగా తినే వాళ్లకు మాత్రమే అక్షయ పాత్ర, గుర్తుపెట్టుకోండి. అధర్మం ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం పరమాత్ముడికి ధార్మికమైన విషయం అయితే సరే అంటాడు ఆయన, అధర్మంగా అయితే అవునంటాడా? కానీ నువ్వు చేసే పని అధర్మమై ఉండి దాంట్లో ధర్మం దాగి, మీరు బాగా వినాలి, అందుకనే మీరు చేసే పని అధర్మమై ఉండి దాంట్లో ధర్మం దాగి ఉంటే, అంటే పని అధర్మము, దాని ఫలితము ధర్మంతో కూడి ఉంటే సరే అంటాడు. కృష్ణ పరమాత్మకి తథాస్తు అనడం ఒకటే తెలుసు. ఆయన ఏమంటాడు, ఒక దొంగ వచ్చాడు అనుకోండి లోపలికి వచ్చి, స్వామి ఇక్కడ గల్లీలో మూల మీద పెద్ద ఇల్లు ఉంది, ఆ యజమానికి ఇంటికి నేను రాత్రి దొంగతనానికి వెళ్తాను, ఆయన పడుకుని ఉండాలి, లేవకూడదంటే కృష్ణ పరమాత్మ తథాస్తు అంటాడు. ఏమంటాడు కృష్ణ పరమాత్మ? తథాస్తు అంటాడు. భక్తుడికి వరమివ్వడం ఆయన గుణం. అయితే నువ్వు చేసిన దొంగతనంలో ఆయన చేసింది అబద్ధపు సంపాదనే ఉండాలి, తీసుకున్న తర్వాత నిజమైన వ్యక్తికి నువ్వు ఇస్తావని నమ్మకం కాబట్టి తథాస్తు అంటాడు, లేకపోతే అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసింది అధర్మం పనైనా దాని తర్వాత ఫలితం ధర్మం కోసం వెళ్తే తథాస్తు అంటాడు. అందుకనే అక్షయ పాత్ర ఎప్పుడు కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయింది కాబట్టి అక్షయదిత. కాబట్టి ఎక్కడ కూడా ఆమె దాన్ని తప్పుగా వాడుకోలేదు. అది అక్షయమైనటువంటి గొప్ప విశేషం. ఆ తర్వాత మనం భారతం రాసామని చెప్పుకున్నాం కదా. కృష్ణ పరమాత్మకి ఈరోజే ఆ యొక్క ద్రౌపది మాతకి ఆ యొక్క వస్త్రాలు ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. ఇదే రోజు కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా మంచి గురించి ఆలోచించేటువంటి గొప్ప విషయమైనటువంటి గుణం ఆయన. అందుకనే కృష్ణుడు యోగీశ్వరుడు, కృష్ణుడు గురువు. అందుకనే కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. ఆయన జగద్గురువు, ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి, కానీ ఏది కూడా తెలవకుండా కాబట్టి కపట నిద్ర వేషధారి. ఆయన కపటంగా నిద్రిస్తాడు అంటే ధర్మం ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో ఉంటాడు. కానీ అధర్మం చేసే వాళ్ళకి ద్రౌపది వస్త్రాపరణం అయ్యేటప్పుడు ఎంతమంది అయితే మౌనంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళని నరికించి చంపేశాడు కృష్ణ పరమాత్మ. యుద్ధం చేయలేదు, ధనుష్టం పట్టుకోలేదు, బాణం పట్టుకోలేదు, కానీ ఆయన బుద్ధితో అంతమందికి కూడా స్వర్గం పంపించేశాడు ఆయన. ఎందుకు? కోపం. ఎందుకు? ఒక స్త్రీ మీద అన్యాయం జరుగుతూ ఉంటే శస్త్రాస్త్రాలు పట్టుకున్న మీరు కూడా మాట్లాడలేదు, కోపం. మాట్లాడకుండా ఉంటే ఎంత నష్టం జరుగుతుందో చూపిస్తాడు ఆయన. కాబట్టి కృష్ణ పరమాత్మలో ఇది గొప్ప విషయం ఉంది. తర్వాత ఈరోజు పరశురామ జయంతి. మీరు కృష్ణ పరమాత్మ గురించి విన్నారు, మనం 7 విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు పరశురామ జయంతి. పరశురామ జయంతి విశేషంగా ఏంటంటే ఈరోజు పరశురాముడు పుట్టాడు. పరశురాముడు పుట్టుక
అసలు 12 అవతారాల్లో మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన అన్ని అవతారాల్లో కల్లా 6వ అవతారం పరశురాముడు. దీన్ని ఆవేశ అవతారము అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది సంపూర్ణ అవతారం కాదు, ఇది ఆవేశ అవతారం, అంశ అవతారం అన్నారు. ఇక్కడ ఎలా జన్మ జరిగిందో ఈయన చిరంజీవి, అశ్వత్థామ కృపాచార్య వీళ్ళందరూ కూడా చిరంజీవులు, సప్త చిరంజీవులు. అశ్వత్థామ బలిర్వ్యాస వీళ్ళందరూ కూడా చిరంజీవి. దీంట్లో పరశురాముడు ఒక చిరంజీవి. చిరంజీవి పుట్టినటువంటి రోజు అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు ఆయన గురించి కొంచెం మనం సంకల్పపూర్తంగా కథ వింటే మనం కూడా చిరంజీవులు అవుతాం. అది కూడా ఆరోగ్యంతో కూడుకున్న చిరంజీవులు అవుతాం. కాబట్టి ఆరోగ్యం కావాలన్నా, మనకు ఆనందం కావాలన్నా ఆ భగవంతుడి యొక్క మాట ఈరోజు మనం వినిపెట్టుకోవాలి. అసలు ఈరోజే గంగా అవతారం జరిగింది, అక్షయ తృతీయ రోజు. గుర్తుపెట్టుకోండి, భగీరథుడు గంగ తీసుకొచ్చింది కూడా ఈరోజే. మనం రోజు పూజ చేసి అన్నపూర్ణ అమ్మ ఉందే లోపల, ఇలా అది గంట పట్టుకొని ఒక అన్నపూర్ణమాత విగ్రహం ఉంటుంది, మీ ఇళ్ళలో ఉంటుంది చాలామందికి. విగ్రహం పట్టుకొని అన్నపూర్ణమాత విగ్రహం, ఆ అన్నపూర్ణమ్మ పుట్టినరోజు కూడా అక్షయ తృతీయ. గుర్తుపెట్టుకోండి, ఇంత గొప్ప గొప్ప విషయాలు ఈరోజు జరిగాయి కాబట్టి మనం ఈరోజు గొప్ప విషయంగా అనుకొని ఈ వాళ్ళందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటే మనకు లాభం జరిగే అవకాశం ఉంది. అలాగే పరశురాముని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పుట్టింది ఈరోజు అక్షయ తృతీయ రోజు. అయితే ఆయన పుట్టుకలో ఒక గమ్మత్తైన విషయం ఉంది, ఆ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, బాగా వినండి. అంటే వైశాఖ మాసంలో ప్రతి అక్షయ తృతీయని పుడుతున్నాడా లేదా, మనం జన్మం చేస్తామా లేదా, మనం జన్మ చేయకపోవడం కారణం కూడా చెప్తాను, ఆయనకి ఆలయం ఎందుకు లేదో చెప్తాను. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి వీళ్ళు కూడా అందరూ కూడా అవతారాలే కదా, మరి వీళ్ళకి ఆలయాలు ఉన్నాయి. పరశురాముడికి మాత్రం ఆలయం లేదు. ఉందా ఎక్కడైనా? పరశురాముడిని మనసులో ఆరాధించాలట. అందుకనే బ్రాహ్మణులందరూ కూడా జయ పరశురాం, జయ జయ పరశురాం అంటారు. బ్రాహ్మడు కాబట్టి ఈయన బ్రాహ్మడు ఎలా అయ్యాడన్న విషయం ఈరోజు అక్షయ తృతీయ రోజు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. పరశురాముడు ఆయన పుట్టుకకి ఒక గొప్ప కారణం ఉంది. గాధి అనేటువంటి ఒక మహారాజు, క్షత్రియుడి, ఈయనకి ఒక కన్య ఉంది, ఈమె పేరు సత్యవతి. గుర్తుపెట్టుకోండి, ఈ మహాభారతంలో, భాగవతంలో, రామాయణంలో, దేవిభాగంలో పేర్లన్నీ కొన్ని కలిసినట్టుగా ఉంటాయి. కానీ వాళ్ళ పాత్రలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ అంశాలు, వాళ్ళ పుట్టుక కారణాలు వేరువేరుగా ఉంటాయి. అందుకనే ప్రవచనం వినడం కూడా ఒక పనిలాగా పెట్టుకోవాలి. ఏదో వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఎంత మర్మం ఉందో, ఎంత లోతు ఉందో, ఎలా ఉందో ఇదంతా ఇదొక సబ్జెక్ట్ లాగా వింటే మీకు మెల్లమెల్లగా అర్థమైతే అర్థమవుతున్నా కొద్దీ పుణ్యం వస్తుంది. అర్థమవుతున్నా కొద్దీ పుణ్యం వస్తుంది. పుణ్యం రావాలి అంటే అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? మీరు చిన్న గోళీ, ఇప్పుడు తలనొప్పి వస్తుందంటే ఒక డిస్ప్లిన్ వేసుకుంటే డిస్ప్లిన్లో ఏమేముందో అది ఎంత అండి, ₹1కి 4 ట్యాబ్లెట్లు ఏమో వస్తాయి. అది దాని వెనుక అన్ని రాసినే ఉంటాయి. ఏముంది, ఎంత ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, ఏమేమి వేశారని వేశారు. దానికి రాసి ఏ రోజైతే ప్యాక్ చేశారో ఆ రోజే దానికి ఎక్స్పైరీ డేట్ రాసేస్తారా లేదా? అయిపోయింది. ఎప్పుడైంది, ఎలా అయింది, దేంతో తయారైంది, దేనికోసం పనికొస్తుంది, ఎప్పుడు దీన్ని ప్యాక్ చేసాం, ఎప్పుడు దీని పని అయిపోతుంది, అంతా వాడే చెప్పేస్తారు. ఎక్స్పైరీ డేట్ కూడా రాసిస్తాడు ఆయన. ఇంక దాని తర్వాత మీరు వాడకూడదు. మీకు ఎంత తలనొప్పి వచ్చినా దాన్ని వాడకూడదు. మనం చూస్తామా, చూడమా, వాళ్ళు ఇస్తే వేసుకుంటామా, అదంతా మన కర్మ మీద ఆధారపడింది. కానీ చెప్తున్నా, అలా పరశురాముడు పుట్టడానికి ఒక పెద్ద కారణం ఉంది. ఈయన గాధి సంతానము. గాధికి ఒక్కటే సంతానం, అమ్మాయి, ఈమె సత్యవతి. సత్యవతి ఎంత అందం అంటే మీకు పురాణాల్లో ఎన్ని కథలు విన్నా ఒక స్త్రీ గురించి చాలా అందము అని చెప్తారు. సీత అందమే, మండోదరి అందమే, శూర్పణఖ అందమే. అందం అంటే రాక్షసి తర్వాత ముందు రాముని చూడాలంటే ఆమె అందంగా తయారవ్వాలి కదా, అంతకంటే అందంగా తయారవుతుంది. మరి అందుకనే అందం, స్త్రీకి ముఖ్యమైనది అందం. అలా ఆమె చాలా అందగత్తె. గుర్తుపెట్టుకోండి, ఆమె అందగత్తె కాబట్టి ఆమెను వివాహం చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారట. అంటే అందాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వివాహం చేసుకునే వాళ్ళు కొందరు, ఆస్తిని మాత్రమే పట్టుకొని వివాహం చేసుకునే వాళ్ళు కొందరు, ఆమె గుణగణాలని పట్టుకొని వివాహం చేసుకునే వాళ్ళు కొందరు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్దేశంతో వివాహం చేసుకుంటారు. ఒక అమ్మాయిని చేసుకుంటున్నప్పుడు మనం అన్నీ అడుగుతామా లేదా? నీకు పాటలు వచ్చా, నీకు వంట వచ్చా, నీకు అదొచ్చా, నీకు ఇది వచ్చా, ఎన్నో అర్థమా లేదా? అడుగుతాం. కానీ ఆమెకి ఏమొచ్చో ఏం రాదో ఈరోజు అన్నీ తలవుతుంది. అక్కడ చేసిన వంటలు ఆమె కాదు, పెట్టిన కాఫీ అనేది కాదు. కానీ ఈరోజు అన్నీ తలవుతే ఒక్కసారి ఈరోజు పెళ్లి చూపులు అయిపోతే మళ్ళీ విషయం దేవుడికి ఎరుగు అని చాలా. అలా ఈమె సత్యవతి ఎంత అందంగా ఉందో అంత గుణవంతురాలు కాబట్టి ఈమెను వివాహం చేసి అందరూ తయారవుతున్నారు. దీంట్లో భృగు మహాముని యొక్క కొడుకు రుచీకుడు. గుర్తుపెట్టుకోండి, రుచీకుడు అసలు ఎందుకు ఆమెను చూశాడో కానీ ఈయన బ్రాహ్మడు.
ఈమె క్షత్రియ కాబట్టి ఆమెను చూసిన తర్వాత అసలు ఆమెనే వివాహం చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాడు. బ్రాహ్మడు కాబట్టి ఈయన ధైర్యం చేశాడు. బ్రాహ్మడికి ధైర్యం అన్న విషయం చెప్పలేదు, బ్రాహ్మడికి జ్ఞానము అన్న విషయం మాత్రమే చెప్పారు. క్షత్రియుడికి ధైర్యం అన్న విషయం చెప్పారు. ఇంకా ఒకళ్ళకి సేవ అని చెప్పారు, ఇంకొకళ్ళకి శ్రమ అని చెప్పారు. వాళ్ళ గురించి మనం పెద్దగా ఇప్పుడు అవసరం లేదు. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో విషయం ఉంది. తల్లోంచి కొందరు వచ్చారు, భుజాల్లోంచి కొందరు వచ్చారు, తొడల్లోంచి కొందరు వచ్చారు, పాదంలోంచి కొందరు వచ్చారు. మనం చెప్పుకుంటూ వస్తాం. చెప్పుకోండి, ఏం తప్పులేదు. గుణం ప్రధానం. కృష్ణ పరమాత్మకు కావాల్సింది గుణం, కృష్ణ పరమాత్మకు కావాల్సింది భక్తి, కృష్ణ పరమాత్మకు కావాల్సిన శుద్ధ భక్తి. కాబట్టి మీరు ఎక్కడి నుంచి పుట్టారు, ఎలా పుట్టారు, మీ కులము, జాతి, వర్ణము, వర్గము, భేదము ఏమి సంబంధం లేదు. నీ గుణం బాగుందా గొప్పవాడి, సరేనా? అలాంటిది ఈ రుచికుడు ఏమనుకున్నాడు, నేను ఆ కన్యకి వివాహం చేసుకోవాలి. ధైర్యం చేసి ఆ యొక్క గాది మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను నీ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన అన్నాడు, నువ్వు బ్రాహ్మడివి, బాగా వినండి, నువ్వు బ్రాహ్మడివి, నువ్వు క్షత్రియ కన్యని వివాహం చేసుకోకూడదు, నేను ఇవ్వను. ఒకవేళ, బాగా వినండి, ఒకవేళ నువ్వు చేసుకుంటానంటే నాకు ఒక 1000 గుర్రాలు ఇవ్వు. 1000 కన్యాశుల్కం అంటారు దీన్ని, కన్యాశుల్కము అంటారు. 1000 గుర్రాలు ఇచ్చి తీసుకో. ఆ 1000 గుర్రాల్లో ఒక్క గుర్రానికి మాత్రమే ఎడమ చెవు నల్లగా ఉండాలి, గుర్తుపెట్టుకో. దీనికి ఏమంటారు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే ఈయన ఏమనుకున్నాడంటే, ఇంత గొప్ప వరం అడుగుతున్నప్పుడు అంత గొప్ప కార్యం చేయమంటే అమ్మో నా అతను కాదేమో అని వెనక్కి వస్తాడేమో అన్న విషయం తప్ప ఇంకో కారణం ఏమీ లేదు. అవునా కాదా? అమ్మాయి నచ్చకపోతే మనం ఏం చెప్తాం, ₹1,00,000 కట్టమడతాం, అమ్మాయి ఆటోమేటిక్గా అటే వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు నచ్చలేదు, నీకు నడిముక్కుంది, నువ్వు అలాగే ఉన్నావు, ఏం చెప్పలేదు, ₹1,00,000 ఇవ్వంటే అయిపోయింది, పోయింది. అవునా? ఇలా ఆ యొక్క గాది మహారాజు ఏమనుకున్నా అంటే, ఖచ్చితంగా ఈ బ్రాహ్మడు కాబట్టి ఇలాంటి కార్యం చేసే అవకాశం లేదు. సరే అన్నాడు. ఈయన ఏమన్నాడు, నేను మాట ఇస్తున్నాను, నేను 1000 గుర్రాలను తీసుకొస్తాను, నువ్వు ఎలా అన్నావో అలాంటి వాటిని తీసుకొస్తాను. ఇది ధైర్యం. బ్రాహ్మడికి ధైర్యం అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తాను. మీరు వినుకుంటూ ఉంటే మీకు మెల్లమెల్లగా అర్థం అవుతూ ఉంటుంది. ఈయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళాడు, ఆ యొక్క భృగువు చెప్పాడు, అన్నాడు, నేను ఖచ్చితంగా ఆ యొక్క సత్యవతిని వివాహం చేసుకోవాలి, మీ ఆశీర్వాదం కావాలి, నేను అనుష్ఠానానికి వెళ్తున్నాను. తపం చేసుకున్నాడు. అనుష్ఠానం చేసుకున్న తర్వాత ఆయనకు ఒక మంచి శక్తి వచ్చింది. ఆయన నేరుగా వరుణదేవుడి దగ్గరికి వెళ్ళింది. వరుణదేవుడు అంటే పశ్చిమ భాగానికి అధిపతి. అందుకనే నిన్న మనం చెప్పుకున్న వరుణుడు గురించి. వరుణుడు అంటే జలము కాదు, జలాధిపతి. ఒక భాగంలో పశ్చిమ భాగానికి అధిపతిగా ఉన్నటువంటి ఆయనకి ఎంత శక్తి ఉందంటే, సంతానం కోసం అంటే జలానికి ఎప్పుడు కూడా అన్యాయం జరిగితే ఆయన ఎప్పుడైనా ముందుకు వస్తాడు, అన్యాయం చేయకూడదు. అందుకనే జలంలో దిగుతున్నప్పుడు నగ్నంగా దిగకూడదు, నగ్నంగా స్నానం చేయకూడదు, నీళ్ల మీద ఎప్పుడు కూడా కట్టెతో కొట్టకూడదు. ఇదంతా కూడా జలదేవతకి, వరుణదేవతకి మనం అన్యాయం చేసిన వాళ్ళేం అవుతాం. అందుకనే ఒకప్పుడు గోపికలు ఆ యొక్క సెలయేరులో ఆడుకుంటూ ఉంటే వస్త్రం లేకుండా ఆడుకుంటున్నారు కాబట్టి కృష్ణ పరమాత్ముడు కోపంకి వచ్చి వాళ్ళ వస్త్రాన్ని తీసుకొని చెట్టు మీద కూర్చున్నాడు. మీరు బాగా, అందుకనే లోపల బాగా వెళ్ళాలి. కృష్ణుడు అలా చేయడం ఏమిటి అంటే వాళ్ళ జ్ఞానం చెప్పాలి కదా. మీరు జ్ఞానం తెలుసుకోకుండా కృష్ణ పరమాత్మ ఆడవాళ్ళ దుస్తులు ఎత్తుకుపోయాడు అని అనకూడదు. మీకు ధర్మం తెలిసి ఉంటే బాగా ఆలోచించి అలా ముందుకు వెళ్ళి దాని గురించి తెలుసుకొని అలా మాట్లాడితేనే దానికి ధర్మం అంటారు. లేకపోతే ఒక్కళ్ళ మీద బురద వేయడం చాలా ఈజీ, అవునా? వేసేస్తాం మనం. అలా ఏంటండి కృష్ణపరమ అలా చేయడం? అలా చేయడానికి కారణం వాళ్ళు నిర్వస్త్రంగా సెలయేరులో, కోనేరులో ఉన్నారు కాబట్టి, పుష్కరిణిలో, గంగలో ఉన్నారు కాబట్టి నీటిలో నగ్నంగా దిగకూడదు, శాస్త్రం చెప్పలేదు. అలా ఈ మా ఋషి ఏం చేశాడంటే నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. రుచిక ఋషి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వరుణ అన్నాడు, నా దగ్గర ఏముంది కాబట్టి వచ్చావు? నీ దగ్గర ఏమి లేకపోయినా నువ్వు సంతానానికి అంటే జలంతో తరపడం చేస్తే ఇప్పుడు సంతానం కావాలి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయమంటాం, సర్పాలకు పూజ చేయమంటాం, శివుడికి అభిషేకం చేయమంటాం. దేంతో చేయాలి? నీళ్లు కదా ప్రధానం. మరి నీళ్ళు లేకుండా ఎలా? ఆ నీళ్ళల్లో జలదేవత అయినటువంటి వరుణుడు కృప చూపించాలి. వరుణుడు కిందికి వస్తేనే గంగ లోపలికి వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి చెంబులో వచ్చేది నీళ్లు ట్యాపులో పట్టుకుంటున్నప్పుడు ఏ డబ్బాలో పట్టుకుంటే అలా అవుతాయి. రాగి చెంబులో పట్టుకుంటే దేవుడి కోసం, స్టీల్ బిందెలో పట్టుకుంటే తాగడం కోసం, ప్లాస్టిక్లో పట్టుకుంటే బట్టల కోసం, అవునా? ఇంకా చిన్నారులో పట్టుకుంటే కాలు కడుకోవడం కోసం. అదే ట్యాపులోంచి వచ్చే నీటిని పాత్రలు మార్చుకుంటూ వస్తే దాని స్థానం పెరుగుతుందా లేదా? రాగి చెంబులో తీసుకొచ్చేటువంటి నీళ్ళని, జలాన్ని మనం పసుపు కుంకుమ అక్షంతలు వేసి పంచపల్లవాలు వేస్తే అది గంగగా మారిపోతుందా లేదా?
అది జలాధికారికి ఉన్న గొప్ప విశేషం. అలా వరుణదేవా, నాకు సంతానం కావాలి కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. సంతానం కావాలంటే వివాహం కావాలి కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. నాకు 1000 గుర్రాలు కావాలి. వర్ణుడు అన్నాడు, ఒక్కసారి సంతానం కావాలంటే ఈశ్వరుణ్ణో, శివుణ్ణో, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామినో, గణపతినో ఇలా అర్చన చేయకుండా నన్ను నమ్మి వచ్చావు చూడు, నువ్వు చాలా మంచివాడు. నా దగ్గర అధికారం ఉందని నాకు నువ్వు గొప్పతనాన్ని ఇచ్చావు కాబట్టి నీకు ఇస్తాను. 1000 గుర్రాలు ఇస్తాను, తీసుకుపోమన్నాడు. ఎలా తీసుకుపోవాలి? 1000 గుర్రాలు ఇస్తాను, తీసుకుపోమన్నాడు. ఎలా తీసుకుపోవాలి? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రావాలి? రాలేకపోతే ఆయన ఏమన్నాడు, ఎక్కడైతే ఆ యొక్క గాది మహారాజు ఉంటాడో ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ నదీ తీరంలో వెళ్ళి నమస్కారం చేసి సంకల్పం చేసుకొని నమస్కారం చేసి నిలబడు, ఆ 1000 గుర్రాలు బయటకు వస్తాయి అనగానే సరే అన్నాడు. ఆ యొక్క ఎలాగైతే ఇంకా మనకు ఒక పని సంకల్పం పెట్టుకున్నాం, మనం బ్యాంక్ లోన్ కావాలి. బ్యాంక్ లోన్ కావాలి అంటే మనకు పేపర్స్ అన్నీ ఉన్నాయంటే కొంచెం ధైర్యం వస్తుంది. బ్యాంకులోకి వెళ్ళి మేనేజర్తో మాట్లాడితే పర్వాలేదా ఇచ్చేస్తానికి ఇంకొక ధైర్యం వస్తుంది. ఇంకా 15వ తారీఖు నీకు ఇస్తానంటే ఇంకా కొంచెం ధైర్యం వస్తుంది. అవునా కదా? అంటే ఒక్కొక్క పని అవుతూ ఉంటే ధైర్యం పెరుగుతుంది, కార్యంలో తత్పరత పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. అలా ఈయన వెళ్ళాడు. వెళ్ళి గాది మహారాజు ఎక్కడికి ఆ రాజ్యంలో ఉంటాడో అక్కడికి వెళ్ళి ఆ నది దగ్గర స్నానం చేసి దండం పెడితే 1000 గుర్రాలు వచ్చాయి. రుచికుడు దాన్ని చూశాడు, ఇదిగో 1000 గుర్రాలు తీసుకోమన్నాడు. బాగా వినండి. తీసుకోమంటే ఆ గాది మహారాజు తీసుకున్నాడు. ఇంకా చెప్పిన మాట ప్రకారంగా వివాహం చేయవలసి వచ్చింది కాబట్టి వివాహం చేసేసి, వివాహం చేస్తే ఈమె క్షత్రియ కన్య, ఈయన బ్రాహ్మడు. కానీ నేను చెప్పాను కదా, అనుకూలవతి అయిన భార్య ఉంటే ఏదైనా గెలిపే. అలాంటిది నువ్వు నా కోసం ఎలాగైతే ఆ 1000 గుర్రాలు తీసుకొచ్చావో, నువ్వు బ్రాహ్మడివా, నువ్వు క్షత్రుడివా, నువ్వు గొప్పవాడా అన్న విషయం కాదు. నా కోసం నువ్వు చేయకూడని పని చేశావు కాబట్టి, గెలిచావు కాబట్టి, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నాకు నువ్వు బ్రాహ్మణువైనా ఇష్టమే అని చెప్పేసి సంతోషంగా కాపురం చేయడానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయింది. ఇది ధర్మపత్ని యొక్క గొప్ప లక్షణం. ఎక్కడ భర్త ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి. సశరీరంగా సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా సీతామాత వెళ్ళినట్టుగా. ఆమె పెద్ద రాజకన్య. జనక మహారాజుకి ముద్దుల కూతురే, దశరథ మహారాజుకి ముద్దుల కోడలే. కానీ రాముడు వెళ్ళిపోతాడు కాబట్టి సశరీరంగా మనసు, బుద్ధి, జ్ఞానము, చిత్తము, సంతోషంతో వెళ్ళింది. అది సీతామాత పవిత్ర. అందుకే సీతా, సావిత్రి, అహిల్య, మండోదరి అని చెప్తాం మన పతివ్రతల్లో. ఇంత పతివ్రతల్లో సీతామాత గొప్పది. అలా ఈ యొక్క సత్యవతి ఆ యొక్క ఋషితో వెళ్ళిపోయింది. భృగు మహాముని యొక్క కొడుకు రుచీకుని యొక్క కోడలుగా వెళ్ళిపోయింది కదా. మంచిగా సంసారం చేస్తున్నారు. ఎంత బాగా సంసారం చేస్తున్నారు అంటే అందరూ దృష్టి పెట్టేటట్టుగా. మనం చాలా బాగుంటే భార్యాభర్తలం మనం అనుకుంటాం. ఇప్పుడు ఈ యుగంలో కూడా అనుకుంటాం, మేమిద్దరం భార్యాభర్తలం బాగుంటే వేరే వాళ్ళ కళ్ళలో మంటగా ఉంటుంది. ఇప్పుడు కూడా అనుకుంటామా లేదా? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కళ్ళు అప్పుడు ఉన్నాయి, మంట అప్పుడు ఉంది. కళ్ళు ఇప్పుడు ఉన్నాయి, మంట ఇప్పుడు కూడా ఉంది. అయితే దాని విధానం వేరు. ఇప్పుడేమో తిట్టుకుంటారు, అప్పుడేమో మిరపకాయలు వేశారు, ఇంతకు మూలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కారణం ఏదైనా విషయం వేరుగా ఉంటుంది. కాబట్టి ఈమె సుఖంగా సంసారం చేస్తుంటే ఎవరు కూడా చూడలేకపోతున్నారట. సుఖంగా సంసారం చేయడం చాలామంది చూడలేరు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కొంచెం దూరంగా, ఆశ్రమానికి ఎవరు కూడా దగ్గరగా ఉండకుండా కొంచెం దూరంగా వెళ్ళి ఆశ్రమాన్ని పెట్టుకొని సుఖంగా సంసారం చేస్తున్నారు. చేస్తూ ఉంటే కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళకి సంతానం అవ్వలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సంతానం అవ్వకపోయేసరికి ఒక్కసారి ఆ యొక్క సత్యవతి అనిపించింది, అయ్యో నేను ఇంత బాగా పతివ్రత ధర్మం చేస్తానే, నా సంతానం లేకుండా ఉంటే ఎలా? నేనే ఒక క్షత్రియ కన్యని, ఇలా బ్రాహ్మణ దగ్గరికి వచ్చాను. బ్రాహ్మణ దగ్గరికి వచ్చాను కాబట్టి అంటే అప్పుడు కూడా కులము, మతము, జాతి, వర్ణము, వర్గం, భేదం అన్నీ ఉన్నాయి. కులం చెప్తున్నా, క్షత్రియుడు చెప్తున్నా, బ్రాహ్మణ చెప్తున్నా. కులం ఉంది అప్పుడు కులం ఉంది, ఇప్పుడు కులం ఉంది. ఇప్పుడు గొడవ వేరు, అప్పుడు గొడవ వేరు, కానీ అప్పుడు కూడా ఉంది కదా. అరే నేను క్షత్రియుడి దగ్గర నుంచి బ్రాహ్మణ దగ్గర వచ్చాను కాబట్టి ఒకవేళ సంతానం కలగకుండా ఉంటే, బాగా గుర్తుపెట్టుకోండి, సంతానం కలగకుండా ఉంటే భృగు మహామునికి అవమానము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో మీ కోడలు ఉంటే మీ కోడలు మిమ్మల్ని నేను చెప్పానా, మీ కోడలు మిమ్మల్ని గౌరవిస్తుందా? మీరు అంతకంటే పెద్ద గొప్ప వాళ్ళు ఇంకేం అవసరం, అంతకంటే గొప్ప స్థానం మీకేం అవసరం లేదు. మీ కోడలు మిమ్మల్ని గౌరవించాలి. ఒక్కసారి నువ్వు ఎవరమ్మా అంటే ఆమెకి అసలు కోడలు అంటే చెప్పానా, చాలా భాగవతంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి.
అసలు కోడలు కూతురుతో సమానం, కోడలు కూతురుతో సమానము. మామగారికి ఎడమ తొడ మీద కుడి తొడ మీద కూర్చుండి పెట్టే అధికారం ఉంటుంది అది. ఇంత గొప్ప విషయం కోడలంటే. ఎందుకంటే ఆ మామ యొక్క వంశాన్ని ఉద్ధరింపజేసి వంశోద్ధారకుని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఈమెలే ఉన్నాయి కాబట్టి ఆమెను అంత గౌరవించాలి మామ, అంతే గౌరవించాలి కోడలు. మామ కోడలే గొప్ప విషయం. అందుకనే సీతామాత అడవిలో ఉన్నప్పుడు, రావణుడి దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క హనుమ వెళ్ళి అడిగితే, అమ్మ నువ్వు ఎవరమ్మా ఇక్కడ ఉన్నావు అని అడిగితే సీతామాతని, అప్పుడు ఆమె చెప్పేది, నేను జనకుని పిల్ల అని చెప్పలేదు, రాముడికి భార్య అని చెప్పలేదు, నేను సీత అని చెప్పలేదు, దశరథ మహారాజుకు కోడలని చెప్పింది. ఇది గొప్ప విషయం. మీరు బాగా ప్రతి ఒక్క మాటని ఫెవికాల్లాగా పెట్టుకుంటూ ఉంటేనే మీకు రామాయణం, భాగవతం, భారతం అర్థమైతే మనం ధార్మికులు అవుతాం, లేక అవ్వలేం. కథ వినడం కాదు విషయం ఇక్కడ. అలా భృగుమామునికి అవమానం కాబట్టి నాకు సంతానం కలగాలి. గుర్తుపెట్టుకోండి, వంశోద్ధారం జరగాలి. ఆయన ఎంత శక్తిమంతుడుగా ఉన్నటువంటి కొడుకును అంటే రుచికుణ్ణి కన్నాడో అలాంటి కన్నటువంటి కొడుకు ఈ నన్ను చేసుకొని వచ్చాడు కాబట్టి ఈయన్ని ఏం అనలేక ఇప్పుడు కోపమంతా నా మీద, ప్రేమంతా నా మీద, విశ్వాసం అంతా నా మీదే ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా సంతానాన్ని ప్రసవించాలని చెప్పి ఉద్దేశంతో భర్త దగ్గర ఏకాంతంగా కూర్చోండి. ఏమండి, చూడండి బాగా వినండి, ఏమండి మీ నాన్నగారికి మనకు వంశోద్ధరుడు కావాలని ఆలోచన ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు సంతానం కావాలని అనలేదు, నేను గొడ్రాళ్ళు అవుతానని అనలేదు, మీకు అవమానం అనలేదు. భర్తకి నేరుగా మాట్లాడితే ఒక సంతానం గురించి కానీ, ఒక మగతనం గురించి కానీ, ఒక పౌరుషం గురించి కానీ, ఒక సంపాదన గురించి కానీ నేరుగా మాట్లాడితే ఒక భార్య ఒక భర్తని అవమానించినట్టే. భార్యను ఒకవేళ భార్య భర్తను అవమానిస్తే పాతివర్త్యంలో సగం భాగం కిందికి పోతుంది. మనం ఇప్పటిదాకా ఎన్ని తప్పులు చేసి ఉంటామో మనకు తెలియకుండా నేను చెప్పు, ఎన్నిసార్లు అన్నా నీకేం తెలియదు. ఎప్పుడు మన ఒకటే మాట, ఎప్పుడు మన ఏ మాట, నీకేం తెలియదు ఊరుకో అంతే. బట్టలు కొనుక్కుందామన్న భార్యకి తెలుసు, పెళ్ళికి పోదామన్న భార్య తెలుసు, ఏ బస్కు పోదామో భార్య తెలుసు, వాళ్ళకి ఏం కట్నం పెడదామో భార్యకే తెలుసు, భర్తకి ఏమీ తెలియదు. నీకేం తెలియదు ఊరుకో, నీకేం తెలియదు. ఇది అవమానమే. అలా ఈమె ఏం చెప్పిందంటే ఏకాంతంలో, ఒక్కవేళ నాకు సంతానం కలగకుండా ఉంటే మీ నాన్నగారు బాధపడతారు కాబట్టి భృగుమామునికి వంశం లేకుండా పోతుంది కాబట్టి సంతానం కావాలి అంటే అప్పుడు ఆయన అన్నాడు, అదెంత పని. చూడండి, అదెంత పని. మనం చాలామంది ఇప్పుడు అప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి మీరు, ఇప్పుడు కూడా ఏమనుకుంటారు వివాహం తర్వాత, ఇప్పుడు కూడా చాలామంది వివాహం తర్వాత సంతానం ఇప్పుడే వద్దు ఏమంటారు, ఇప్పుడే వద్దు, సెటిల్ అవ్వని, డబ్బులు రాని, ప్లాన్ వేసుకొని, ఇంకా అది జీతం పెరగని, పిల్లాడికి ఫీజు ఉంటుంది కదా, ట్యూషన్ ఫీజు, స్కూల్ ఫీజు నింపే స్తోమత శక్తి రాని అని ఎలా అనుకుంటామో అప్పుడు కూడా అలాగే అనుకునేవారు. ఇప్పుడే మనం బాగా సంతోషంగా ఉన్నాగా ఒక్కసారి సంతానం అయితే భార్య పిల్లడిలో వెళ్ళిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి బాగా, ఒక్కసారి సంతానం అయిందా భార్య పిల్లడితో ఉండిపోతుంది. పిల్లాడు పెద్దగా అవుతుంటే తల్లి సంతోషిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పిల్ల పెద్దవాడు అవుతుంటే సంతోషిస్తుంది. భర్తకి మెల్లమెల్లగా దూరం, ఇప్పుడు కాదు ఎప్పుడు, అప్పుడు ఎప్పుడైనా మీరు మీ ఇళ్ళలో కుటుంబాలు అందరూ చూసుకోండి, మెల్లగా భర్త కొంచెం దూరంకే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ప్రేమ, ప్రసూతి ప్రేమ అలా ఉంటుంది కాబట్టి, నవమాసాలు మోస్తుంది కాబట్టి ఆ ప్రేమ అలా ఉంటుంది కాబట్టి. మనకు నవమాసాలు మోసిందా, మంగళసూత్రం కట్టుకుంటే ఇంటికి వచ్చేసింది కదా, ఏం కష్టమైంది, ఇంకా డబ్బులు ఇచ్చి మరీ వచ్చింది, మనకేం మనకేం కష్టం కాబట్టి. కానీ సంతానం అయిన తర్వాత మాత్రం ఆ పిల్లవాడి కోసం అలా కాబట్టి భృగుమహామునికి బాధగా ఉంటుందంటే అదెంత పని. మనం రేపు పొద్దున్నే యజ్ఞం చేద్దాం, బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞం చేద్దాం, యజ్ఞం ద్వారా ఖచ్చితంగా మనకు ప్రసాదం వస్తుంది, ఆ ప్రసాదం భుంచి మనకి సంతానం కోసం మనం ప్రయత్నం చేద్దామంటే సరే అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు ఆమె ఒక మాట అంది, అయ్యా ఒక్కసారి నా మాట వినండి, మీరు యజ్ఞం చేస్తా అంటున్నారు కదా, మా అమ్మను కూడా పిలిపిస్తాను, బాగా వినండి. గాదికి ఒకటే కూతురు అనుకున్నామా లేదా, ఒకటే కూతురు సత్యవతి ఇక్కడికి వచ్చేసింది, ఇంక గాది భార్య ఇద్దరే ఉన్నారు, వాళ్ళ మగ సంతానం లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మగ సంతానం అయ్యేటట్టు ఈ యజ్ఞంతోనే యజ్ఞం చేయండి అంటే రుచికుడు సరే అన్నాడు. మీ అమ్మని రమ్మన్నాడు, అమ్మ కూడా వచ్చింది, ఈ యొక్క సత్యవతి ఇద్దరు కూడా యజ్ఞంలో కూర్చున్నారు. ఎంత బాగా కథ విని లోపల వేసుకుంటే అంత బాగా పుణ్యం పెరుగుతూనే ఉంటుంది. పెరగాలి అంటే అలా మీ మనసు, బుద్ధి, చిత్తము, జ్ఞానము, శరీరము, మనసు అన్నీ కూడా ఏకాగ్ర చిత్తులే ఇక్కడ ఉండాలి.
ఉంటేనే అర్థమవుతుంది. నేను కొంచెం సేపు పోయి వస్తాను, కానీ మీరు మాత్రం ఇక్కడే ఉండాలి. అలా యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం ముగిసింది. యజ్ఞం ముగిసిన తర్వాత ఆయన ఏం చేశాడు, రుచికుడు 2 పాత్రలు తీసుకున్నాడు. 2 పాత్రల్లో హవిష్యం అంటే ఏది ప్రసాదంగా వచ్చిందో ఆ ప్రసాదం ఇచ్చాడు. ఇక్కడ బాగా ఆలోచించండి, ఈమె అక్కడ క్షత్రియ కులంలోంచి వచ్చింది. ఎవరు? సత్యవతి. నాకు భార్య అయింది, నేను బ్రాహ్మణ్ణి. కాబట్టి నాకు పుట్టబోయే బిడ్డ బ్రాహ్మణై ఉండాలి, బ్రాహ్మణ గుణవంతుడై ఉండాలి, బ్రాహ్మడి గుణాలు నా కొడుకులో ఉండాలి. కానీ అక్కడ గాధికి అంటే సత్యవతి తల్లి కూడా యజ్ఞంలో కూర్చుంది కదా, ఆయన కూడా మగ సంతానం కావాలి. ఆయనకి పుట్టబోయే బిడ్డ క్షత్రియుడిలాగా ఉండాలి, ధర్మం, క్షత్రియ ధర్మం, యుద్ధ వీరుడిలాగా ఉండాలి అని చెప్పేసి 2 పాత్రలు తీసుకున్నాడు. దీంట్లో క్షత్రియతో ఉన్నటువంటి శక్తిని వేశాడు, దీంట్లో బ్రాహ్మణ గుణ శక్తిని వేశాడు. ఈ వేసి ఆ యొక్క సత్యవతి చేతిలో పెట్టాడు. పెట్టి రాత్రి భోజనం తర్వాత ఈ ప్రసాదాన్ని భగవంతుడు ధ్యానం చేసుకొని మీరు తీసుకొని పడుకోండి అని చెప్పాడు. ఇంతవరకు బాగుందా కథ? విన్న తర్వాత ఈమెం చేసి సత్యవతి సంతానం అవుతుంది అన్న విషయంతోనే సంతోషించి మిగతా చెప్పిన విషయాలన్నీ పట్టించుకోలేదు. మీరు బాగా వినండి. సంతానం అవుతుంది, ఇంకా సంతోషించింది. సంతానం అవుతుందా లేదా, సరిపోయింది. సంతానం అవుతుంది అన్న తర్వాత ఇంకే విషయం పట్టించుకోలేదు. ఎలాగైతే దశరథ మహారాజు బాణం వేసిన తర్వాత ఆ యొక్క శ్రవణబాలుడు చచ్చిపోయిన తర్వాత అంధులు తల్లిదండ్రులు వచ్చి నేను ఎలా కొడకా అని చచ్చిపోతున్నానో అలాగే నువ్వు కూడా చచ్చిపోతావు అంటే సంతోషించాడు దశరథుడు. ఎందుకు? ఇప్పటిదాకా సంతానమే లేదు, కానీ మీరు చెప్పడం వల్ల నాకు సంతానం అయ్యే అవకాశం ఉంది. సరిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మాటలో ఇంత ధర్మం దాగి ఉంటుంది, ఇంత విషయం దాగి ఉంటుంది. అలా సంతోషించి ఈమె రాత్రిపూట భోజనం అయిన తర్వాత ఏ పాత్ర అయితే తను భుజించాలో, ఏ ప్రసాదం తను భుజించాలో ఆ ప్రసాదం తను భుజించుకుండగా ఆ తల్లికి ఇచ్చింది. తల్లి తీసుకునేది మనం తీసుకుంది. అర్థమవుతుందా? అర్థం అవ్వకపోయినా మళ్ళీ చెప్తా. మీకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. 15 రోజులు మీరు నా కంట్రోల్లో ఉన్నారు అంతే. వినండి చెప్తూ యాస్ట్ వచ్చినా కూర్చోబెట్టి చెప్పడమే మీకు అర్థం అవ్వడమే. ఏ పాత్ర అయితే తను భుజించాలో, బ్రాహ్మణ అంటే ఈమె సత్యవతి బ్రాహ్మణ దగ్గరకు వచ్చింది కాబట్టి బ్రాహ్మణ గుణంతో ఉన్నటువంటి కొడుకు పుట్టాలి కదా. ఈ ప్రసాదం భుజించకుండగా ఈ ప్రసాదాన్ని తల్లికి ఇచ్చేసింది. తల్లికి ఎవరు పుట్టాలి? ధైర్యవంతుడు, గుణవంతుడు పుట్టాడు. ఈ ప్రసాదాన్ని తల్లికి ఇవ్వడం వల్ల ఆ తల్లికి గర్భంలో చాలా సుగుణవంతుడైన గర్భం పెరుగుతూ ఉంది లోపల. ఈమెకి ఎలాగైతే బ్రాహ్మణుడు పుట్టాలో పుట్టకుండా లోపల శూరంగా ఉన్నటువంటి క్షత్రియుడు తయారవుతున్నాడు లోపల. అరే బాప్రే, ఈమెకి లోపల సంతానం తయారవుతుంటేనే, గర్భం పెరుగుతూ ఉంటే ఆమెలో ఆలోచనలన్నీ కూడా మారిపోయి ఒకరోజు భర్త దగ్గరకు వచ్చి, ఏమండి ఏదో నాకు లోపల కొత్తగా ఉందండి, చూడండి లోపల ఇది గర్భము, మీరు గుర్తుపెట్టుకో, గర్భాలయము. మనం ఇదేమంటాం? గర్భాలయము కదా. లోపలికి వెళ్ళే మనకుందా? మనకు అవకాశం లేదు. ఒక అర్చకుడు మాత్రమే లోపలికి వెళ్తాడు. గర్భాలయము కాబట్టి గర్భము అంటే సంరక్షణ. ఆయన అక్కడి నుంచి అందరినీ సంరక్షిస్తాడు, కానీ ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచి ఆయన సంరక్షిస్తాడు అందరికీ, మనం అక్కడికి వెళ్ళకూడదు. లోపల సంతానం ఉంటే సంతానంకు మాత్రమే అధికారం. నీకు ఎంత ప్రేమ ఉన్నా లోపల చేయబెట్టలేవుగా. ఎంత ప్రేమ ఉన్నా లోపల చేయబెడతావా? పెట్టలేవు. ఎంత ప్రేమ ఉన్నా బయట నుంచే, ఇది కూడా బయట నుంచి. అందుకనే గర్భాలయంలో ప్రవేశము లేదు. గర్భాలయంలో ఎవరికైతే అధికారం ఉందో వాళ్ళకే ప్రవేశం. లోపల విచిత్రంగా ఉందండి. అంటే ఆ యొక్క రుచికుడు అన్నాడు, ఏమిటవుతుంది మరి, ఏం చేసావు? తప్పు చేసావా? ఏమైనా అనుమానంగా ఉందా నీకు? అమ్మా కొంచెం తప్పు చేసినట్టుగా ఉందండి. భార్యలు తప్పు చేసేటప్పుడు చాలా అందంగా చెప్తారు. అసలు అప్పుడు తిట్టాలా, కొట్టాలా, మనం శిక్షించాలా, మనం మర్చిపోతాం. ఆ హావభావాలు, ఆ భంగిమలు అవన్నీ కూడా ఎక్కడ కూడా భూమి మీద దొరకవు మనకు. తప్పు చేసినప్పుడు, ఒప్పు చేసినప్పుడు, కావాలనుకున్నప్పుడు అంతకంటే గొప్పగా ఉంటాయి. మీకు అందరికీ అర్థమవుతుంది. అలా ఆమె కూర్చోబెట్టి మరీ చెప్పింది, నా ప్రసాదం కొంచెం మారినట్టుగా ఉంది, నేను తీసుకోవాల్సిన ప్రసాదం నేను తీసుకోకుండా నా తల్లికి ఇచ్చాను, ఆ తల్లి ప్రసాదం నేను తీసుకున్నా. అంటే తప్పు చేశావు సత్యవతి, ఇంత పెద్ద తప్పును మనం ఏం చేస్తాం చెప్పు? ఎప్పుడైతే నేను ఇంత బాగా చెప్పానో అప్పుడు నువ్వు పట్టుకోకుండా ఉన్నావు కాబట్టి సంతానం అవుతుందన్న ఒక్క మాటతో సంతోషించావు కాబట్టి అది జరిగింది. అయినా కానీ ఇప్పుడు ఏం చేయలేము అంటే అప్పుడు పాదాలకు పట్టుకొని నమస్కరించి అన్ని రకాలుగా సేవలు చేసి, అయ్యా తప్పు జరిగిపోయింది, నేను కోరుకున్నాను, నాకు కావాల్సి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కుడుతుందో భార్య ఏమంటుంది, ఇలాంటి పుత్రుడు పుడితే
ఇలాంటి పుత్రులు పుడితే భృగు మహామునికి అవమానం కదా, మీకు నాకు కాదండి. చూడండి భార్య మాట ఎంత గొప్పగా ఉంటుంది. అమ్మా నా కోసం కాదే, తన కోసం కాదే, నా తండ్రి కోసం ఆలోచిస్తుందా? అబ్బో నా భార్య చాలా మంచిది. సరే నేను నీకు మంచి ఉపాయం చెప్తాను. ఏం చేయగలుగుతానంటే ఇప్పుడు నీకు పుట్టబోయే బిడ్డని కొంచెం మార్చి తర్వాత అంటే నీకు మనమడు, నీ కొడుకు కాకుండా నీకు మనమడు అలాంటి గుణవంతుని పుట్టిస్తాను, వీడిని మాత్రం మంచిగానే పుట్టిస్తాను, వీడిని మాత్రం మంచిగానే పుట్టిస్తాను. ఎలాగైతే ఉండాలో భృగు మహామునికి ఇష్టమో అలాంటి వాడినే పుట్టిస్తాను, అతని కొడుకు మాత్రం ఎలాగైతే నేను ఆశీర్వదించానో అలాగే పుడతాడు అని. కానీ అక్కడ గాది మహారాజు దగ్గర ఈ విషయం జరగలేదు. ఆమెకు అనుమానము రాలేదు, విషయము రాలేదు. వయసు అయిపోయింది కాబట్టి ఎట్లాగో మగ సంతానం కలిగే అవకాశం ఉంది. సత్యవతి వెళ్ళిపోయింది కాబట్టి ఏది పుట్టినా సరే అనుకొని అలాగే ఉండిపోయింది కాబట్టి అక్కడ మార్పు ఏమీ జరగలేదు. మార్పు అంతా ఇక్కడ సత్యవతి దగ్గర జరిగింది, అక్కడ జరగలేదు. అక్కడ ఏమైపోయింది, నా మాట విను, అక్కడ విశ్వామిత్రుడు పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ గాది మహారాజుకి విశ్వామిత్రుడు పుట్టాడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణులాగా ఉంటాడు. అందుకనే విశ్వామిత్రుడు ఋషి, విశ్వామిత్రుడు క్షత్రుడైన పక్షంలో కూడా ఋషిలాగా అనుష్ఠానము, జపము, తపము, యజ్ఞం చేశాడు. కాబట్టే దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ రాముని లక్ష్మణుని తీసుకొని ఆ యొక్క యజ్ఞము సహకారము అంటే యజ్ఞం యొక్క యజ్ఞాన్ని కాపాడడం కోసం తీసుకుని వెళ్ళాడు. విశ్వామిత్రుడే తీసుకువెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఆ విశ్వామిత్రుడే ఈ విశ్వామిత్రుడు ఎలా పుట్టాడు, ఇలా పుట్టాడు. గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈమె గర్భం ధరించింది, గర్భం అయిపోయింది. గర్భంలో ఆమెకి ఎలాగైతే అనుకుంటున్నాడో అలా మార్పు జరగడం కోసం రోజు అనుష్ఠానం చేసుకున్న తర్వాత 9 మాసాలు అయిపోయి 9 మాసాల తర్వాత అప్పుడు సంతానం కలిగింది. ఈయన జమదగ్ని పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, జమదగ్ని ఋషి పుట్టాడు. జమదగ్ని ఎవరికి ఇష్టంగా ఉండాలి, భృగుమామునికి ఇష్టం. జమదగ్ని మహారుషి కాబట్టి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయనలో ఋషిగుణాలు ఉన్నాయి కాబట్టి జమదగ్ని సంతోషించాడు, రుచికుడు సంతోషించాడు, సత్యవతి సంతోషించింది, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ వరం మాత్రం పోకూడదు కదా. కాబట్టి జమదగ్ని మహాముని అంటే మీకు అంతా భాగవతము, భారతము, రామాయణము, మన దేవి భాగవతము, బ్రహ్మాండ పురాణం అన్ని కలిపి చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఎన్ని కలిపినా మీరు మాత్రం ఇక్కడే కలుసుకొని ఉండండి. మీరు విడిపోయారా ఇంకేం లేదు, ఇంకా మొత్తం గంట సేపు శ్రమ వృధా పోతుంది నీళ్ళు వేసి. కాబట్టి జమదగ్ని మహాముని ఇంకా పెద్దగా అయ్యాడు, అనుష్ఠానం చేసుకున్నాడు, ఋషి అయ్యాడు, మంచి గొప్పవాడయ్యాడు. భృగు సంతోషమే, రుచికి సంతోషమే, సత్యవతి సంతోషమే. ఆ తర్వాత వివాహం సమయం వచ్చింది. మంచి కన్యను వివాహం చేసుకుందామనే ఉద్దేశంతో రేణుకని వివాహం చేసుకున్నాడు. మీరు మాట గుర్తుపెట్టుకోండి, ఈ రేణుక కూడా క్షత్రియ కన్యనే, కానీ కొన్ని కారణాల వల్ల జరిగిపోయింది వివాహం. రేణుకామాత జమదగ్ని గుర్తుపెట్టుకో. రేణుకామాత జమదగ్ని ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నారు. కొంతకాలం పోయిన తర్వాత ఈ సత్యవతి ఇక రుచికుడు ఇద్దరు కూడా వృద్ధాప్యంలో వచ్చారు. వీళ్ళిద్దరి యొక్క దాంపత్యాన్ని చూసి సంతోషి స్వతహాగా బ్రహ్మయే పుష్పక విమానం పంపించి శరీరంతో స్వర్గాన్ని తీసుకెళ్ళాడు. అంటే గొప్పగా బ్రతకాలి అంటే, గొప్పగా ఉండాలి అంటే, ధర్మంగా ఉండాలంటే భర్తతో ధర్మంగా ఉంటే భర్త వల్ల భార్యకు, భార్య వల్ల భర్తకు పూర్తిగా పుణ్యం వస్తుంది. మనకు ఎప్పుడైనా మనం శాలిగ్రామ కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ అయిపోయిందంటే కారణం ఏంటి? వృందాదేవి కారణం కదా, పతివ్రత. కాబట్టి పతివ్రతల జోలికి ఎవరు రారు కాబట్టి వాళ్ళు అలా యుద్ధం చేసి దేవతల మీద కూడా గెలిచారు. అందుకనే పతివ్రత భార్య, గుణవంతుల భార్య ఉంటే ఎవరైనా గెలిచిపోతారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా కొంచెం కాలం తర్వాత మోక్షానికి వెళ్ళిపోయారు. ఇక్కడ జమదగ్ని రేణుక ఇద్దరు కూడా సంసారం చేస్తున్నారు. వీళ్ళు కూడా సంసారం ఎంత అందంగా చేస్తున్నారంటే మళ్ళీ అదే ఎంత బాగా సంసారం చేసుకుంటూ ఉంటే అంత బాగా కళ్ళు దృష్టి వస్తుంది. కాబట్టి గుమ్మడికాయలు కట్టి, బొమ్మలు పెట్టి, మిరపకాయలు వేసి ఎన్ని చేసినా వాళ్ళ దృష్టి మాత్రం పోవట్లేదు. పోదు. దృష్టి పోవాలి అంటే ఎవరి ముందర ఎలా ఉండాలో అలా ఉండాలి అంటే కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. కొందరికి నాటకం చేయడం రాదు, కొందరికి నాటకం చేయడం రాదు. కాబట్టి వాళ్ళు తెలిసిపోతారు, అబద్ధం మాట్లాడుతున్నారా, నిజం మాట్లాడుతున్నారా, నిజంగా సంతోషంగా ఉన్నారా, అబద్ధంగా సంతోషంగా ఉన్నారా విషయం తెలిసిపోతుంది. కానీ వీళ్ళంతే సంతోషంగా ఉంటున్నారు. వీళ్ళకు కూడా సంతానం అవ్వడం లేదు. కొంతకాలం తర్వాత జమదగ్ని మహామునికి అనిపించిందట సంతానం కావాల్సిందే, ఎందుకంటే ఋషి కాబట్టి. చూడండి, భృగు మహాముని యొక్క వంశంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడు, సంతానం కావాల్సిందే అని చెప్పేసి ఆ రేణుకా మాతకి బాగా మాట్లాడి, ఆమె కూడా శక్తివంతురాలు. ఇదిమంతా దేవి భాగంలో ఉంది. రేణుక పెద్ద మాత, అమ్మ, తల్లి, అసలు ఆమె శక్తి.
ఆ శక్తిని మనం ఇప్పుడు మన దేవీభాతను చెప్పుకుందాం. కానీ ఆమె శక్తి కాబట్టి ఆమె సంసారం చేస్తున్నప్పుడు ఎంత బాగా సంసారం చేస్తుందంటే భర్తని ఎంత గౌరవించాలో అంత గౌరవించుకుంటూ ఆమె ప్రకృతిని బాగా పూజించాలి. రేణుకా ఎల్లమ్మ అంటారు, అందుకని ఎల్లమ్మ అంటే మన దేవత. ఆ ప్రకృతిని అంత బాగా పూజించుకుంటూ వస్తుంది కాబట్టి అందరూ సంతోషించి ఆమెకి గర్భం వచ్చేటట్టుగా చేశారు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయితే గుర్తుపెట్టుకోండి, గర్భవతి అయితే గర్భవతిగా ఉన్నటువంటి భార్యతో ఒకసారి జమదగ్ని మహాముని ఆడుకుంటున్నాడు. ఆడుకోవడం అంటే వాళ్ళ దగ్గర పెద్దగా ఆడుకునే ధనుషము బాణం, ఈయన ధనుషం తీస్తున్నాడు, బాణంతో అక్కడ వేస్తున్నాడు, ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది, తీసుకొస్తుంది, ఇస్తుంది, మళ్ళీ వేస్తున్నాడు. ఆమె గర్భవతిగా ఉంది, ఎండ బాగా ఉంది. ఎండ బాగా ఉంటే 2-3 బాణాలు జమదగ్ని మహాముని వేసిన తర్వాత ఆమె పట్టుకుంటూ వస్తే అలసిపోయి చెమటలు వస్తున్నాయట. గుర్తుపెట్టుకోండి, కథలో ఎక్కడ కూడా జారిపోకూడదు. ఆమె ఎప్పుడైతే తీసుకొస్తుందో చెమటలు వస్తుంటే జమదగ్ని మహాముని కోపం వచ్చి సూర్యభగవాను పిలిచి, ఏమయ్యా, నేను నా భార్యతో ఆడుకుంటూ ఉంటే ఎవరైతే ఎంతమంది అయితే మా మీద కుదృష్టి వేసి ఉన్నారో వాళ్ళందరే ఇప్పటిదాకా మా మీద కుదృష్టి వేసి ఉన్నారే, మంచిగా చూడడం లేదే, వాళ్ళ దృష్టి బాగాలేదే, అట్లాంటిది నువ్వు కూడా మేమిద్దరం ఆడుకుంటూ ఉంటే నువ్వు నా భార్యకి చెమటలు వచ్చేట్టుగా చేస్తున్నావు కాబట్టి నువ్వు రాకుండా చేస్తానని చెప్పిస్తానన్నాడు. ఏమన్నాడు? శపిస్తాను, దీనివల్ల నా భార్య చెమటలు వస్తున్నాయి కాబట్టి నీకు శపిస్తానంటే అప్పుడు సూర్యభగవాన్ అన్నాడు, అయ్యా జమదగ్ని మహాముని, మీరు గొప్ప ఋషులు, నేను ఒకవేళ చలనం మానేస్తే లోకం ఆగిపోతుంది కదా, మీకు తెలియనిదేముంది, కాబట్టి నేను ఈరోజు మీకు మీ భార్యకి ఒక మంచి విషయం ఇస్తానని చెప్పేసి ఒక గొడుగు 2 చెప్పులు ఇచ్చా, అంటే పాదుకులు ఇచ్చాట. అంటే చూడండి, అప్పుడే ఈ గొడుగు ఈ చెప్పులు ఇచ్చే విషయం అప్పటి నుంచి మొదలైంది. గుర్తుపెట్టుకోండి, ఎండాకాలంలో గొడుగు చెప్పులు ఇచ్చే విషయం మొదలైంది అప్పుడు రేణుకామాత జమదగ్ని విషయంలో జరిగిన విషయం ఇది. అందుకని ఇప్పుడు కూడా గొప్ప వాళ్ళకి, పెద్దవాళ్ళు ఇప్పుడు స్నాతకం చేస్తారు, మౌంజి ధారణ చేస్తున్నప్పుడు, యజ్ఞం వేస్తున్నప్పుడు, జంధ్రం వేసుకున్నప్పుడు స్నాతకం చేస్తారు. అప్పుడు గొడుగు పట్టుకొని ఆ చెప్పులు వేసుకొని ఆయన వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి? కాశీకి. ఆయన్ని పట్టుకొచ్చి పూజ చేసి కూర్చోబెడతారు. మీకు ఈ స్నాతకం అంటే వివాహంలో, బ్రాహ్మణ వివాహంలో చాలా మీకు కనబడుతుంది. ఇటుపక్క భారంలో పెద్ద ఉందో లేదో తెలియదు కానీ ఉంది, స్నాతకం ఉంటుంది దీనికి. అలా కాబట్టి గర్భవతి అయింది. గర్భవతి ఆమె అలా చెప్పులు వేసుకొని మళ్ళీ ఆడుకుంటుంటే సుఖంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత మంచి నక్షత్రం మీద, మంచి రోజు, మంచి తిథి, అక్షయ తృతీయ రోజు, వైశాఖ మాసంలో పరశురాముడు ఆ యొక్క రేణుకామాత గర్భంలోంచి ప్రసవింపబడ్డాడు. బోలో రేణుకామాత మహారాజ్ఞికి. పరశురాముడు విష్ణు అవతారాల్లో 6వ అవతారం, గొప్ప అవతారం. ఇప్పుడు గొప్ప అవతారం అంటే రాముణ్ణి కూడా ఎదిరించేటువంటి శక్తి పరశురాముడు. మీరు బాగా ఎంత బాగా అందుకనే ఇక్కడ రాముడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తుంది, భాగవతం వస్తుంది, భారతం వస్తుంది, అన్నీ కలిసి వస్తున్నాయి. అందరూ విడిపోతారు, అందరూ ఏకమవుతారు. ఇదే కథలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే అన్నిటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక్క దగ్గరికి రావాలి. ఈరోజు పరశురాముడు పుట్టినటువంటి రోజు, ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా క్షయం లేదు అంటే ఆయన చిరంజీవి అంటే అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. చిరంజీవి. పరశురాముడు ఏమిటి? చిరంజీవి. ఎందుకు? ధర్మకార్యం చేయడం కోసం అలా పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన ఎలాగైతే పెరుగుతూ ఉన్నాడో, పెరుగుతూ ఉంటే ఈయనలో ఇప్పుడు ఏ గుణం ఉండాలి? ఈయన బ్రాహ్మణ కులంలో పుట్టాడు, కానీ గుణం ఏమొచ్చింది? క్షత్రియ గుణం వచ్చింది. ఎలా? అప్పుడు ప్రసాదం పోయింది కాబట్టి, ఇప్పుడు ప్రసాదం మారింది కాబట్టి, కొడుకుగా జమదగ్ని పుట్టాడు కాబట్టి ఇప్పుడు పరశురాముడు మనమడిగా, అంటే భృగుకి మనమడిగా పుట్టి క్షత్రియుడిగా వ్యవహారం చేస్తున్నాడు. కులం ఏమిటి? బ్రాహ్మడు. గుణం ఏమిటి? క్షత్రియుడు. ఎలా? పాయసం మారింది కాబట్టి ఇలా పుట్టాడు. అంటే ఇది అంశ అవతారమా, ఆవేశ అవతారమా, ఆలోచన అవతారమా, అవసరావతారమా? మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రవచనం వినే వాళ్ళకి అధికారం ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పట్టుకోవాలి విషయాన్ని. అలా పట్టుకున్నటువంటి పరశురాముడు పెరుగుతూ ఉంటే పుడుతూ చూడండి, ఈయనకి ఎంతమంది సంతానం? 5 మంది సంతానం. ఎవరికి? రేణుకామాతకి జమదగ్నికి 5 మంది సంతానం. 5 మందిలో విశ్వ, మహావిశ్వ, మనుష్య ఇట్లా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులాగా ఉన్నారు కదా, వీళ్ళందరూ బ్రాహ్మణులాగా ఉన్నారు. కానీ ఎప్పటి వరకైతే పరశురాముడు పుట్టలేదో అప్పటిదాకా శాపం అనుకోండి, వరం అనుకోండి, పూర్తి కాదు. కాబట్టి పరశురాముడు పుట్టాడు. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కొంచెం ఆనందము, కొంచెం సంతోషము, కొంచెం దుఃఖము, కొంచెము బాధ అన్నీ ఉన్నాయి. అప్పటిదాకా వీళ్ళు బ్రాహ్మణ పుత్రులు కాబట్టి అలాగే ఉన్నారు. కానీ వీడు వచ్చినప్పటి నుంచి కొంచెము చేష్టలు. అంటే ఏ చేష్టలు? ఎవరైనా కొట్టి రావడం, ఎవరైనా తీసుకొని రావడం, ఎవరైనా పిలకలు లాక్కు రావడం, ఎవరైనా డబ్బాలు లాక్కడం, ఇలా చేస్తున్నాడు. ఈయన గుణం అట్లా క్షత్రియ గుణం. తీసుకోవడం, ఏది నచ్చితే అది తీసుకోవడం.
క్షత్రియ గుణం ఏంటంటే ఏది నచ్చితే అది తీసుకోవడం, బ్రాహ్మణ గుణం ఏంటంటే ఏది వాళ్ళకి అవసరం లేదో అది తీసుకోవడం. మంచివారి లక్షణం వాళ్ళకి లక్షణాలు ఉన్నాయి. కులము, జాతి, వర్ణము, వర్గము భేదము లాగానే ఎవరెవరికి వాళ్ళ గుణాల్ని ఆపాదించబడింది. వాళ్ళు అలాగే ఉన్నారు. బ్రాహ్మణుడు వేదం నేర్చుకోవాలి, క్షమింపబడాలి. క్షత్రియుడు యుద్ధం చేయాలి, ధర్మంగా ఉండాలి. అంతే. అలా ఆయన పెరుగుతున్నాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే యవ్వనంలోకి వచ్చాడో, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు తొందరగా చెప్పేస్తాను. ఎప్పుడైతే యవ్వనంలోకి వచ్చాడో, యవ్వనంలో వచ్చిన తర్వాత పరశురాముడు, ఆయన పేరు రాముడు. గుర్తుపెట్టుకోండి, రాముడు కాబట్టి ఈయన భృగు మహాముని యొక్క వంశంలో పుట్టాడు కాబట్టి భార్గవ రాముడు అని పేరు వచ్చేసింది. భార్గవ రాముడు ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఎవరికి నచ్చట్లేదు కదా, అక్కడ నచ్చట్లేదు కాబట్టి తండ్రి కోపగించి నువ్వు అనుష్ఠానికి వెళ్ళిపోన్నాడు. చూడండి, యవ్వనంలో ఉన్నప్పుడు అనుష్ఠానికి వెళ్ళిపోతే తండ్రి ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా అక్కడ రాముడు కూడా తండ్రి ఆజ్ఞ, ఇక్కడ పరశురాముడు కూడా తండ్రి ఆజ్ఞ. అందరూ కూడా తండ్రి ఆజ్ఞల్లోనే ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయాడు. అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్ళిపోయి అనుష్ఠానం చేసుకుంటే శివుడి గురించి గొప్పగా అనుష్ఠానం చేశాడు. అంటే కథను మీకు కుదించి చెప్పడానికి కారణం ఏంటంటే అక్షయ తృతీయ జన్మ వరకు మాత్రమే చెప్పాలి. అంటే మీకు మొత్తం కొంచెం చెప్పుకొస్తే అక్షయ తృతీయ పుట్టినవాడు ఇంత గొప్పగా ఉంటాడు చెప్పడం కోసం మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఈయన అనుష్ఠానానికి వెళ్ళిపోయి ఎప్పుడైతే శివుడి గురించి బాగా అనుష్ఠానం చేశాడో, ఇక్కడ ఇంకా గమ్మత్ ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ విష్ణువు దగ్గర ఒక ధనుష్బాణం ఉంది, మహావిష్ణువు దగ్గర ఉంది, శివుడి దగ్గర ఉంది. శివుడి దగ్గర ఉన్నటువంటి పరశువు ఈయన దగ్గర రావడానికి ఒక కారణం ఉంది. అది కూడా అక్షయ తృతీయ, గుర్తుపెట్టుకోండి. అలా అనుష్ఠానం చేస్తున్న శివుడి గురించి బాగా చేస్తుంటే కొంతకాలం పోయిన తర్వాత దేవతలకి రాక్షసులకి పెద్ద యుద్ధమైతే అప్పుడు శివుడు అనుకున్నాడు, ఈయన పరశురాముడు, ఈయన భార్గవరాముడు నా గురించి అనుష్ఠానం చేస్తున్నాడు కదా, నాలో ఉన్నటువంటి శక్తి, గుర్తుపెట్టుకోండి బాగా, నాలో ఉన్నటువంటి శక్తి అంటే నేనే స్వతహాగా ఆయనలోకి వెళ్ళిపోయి ఒకవేళ యుద్ధం చేస్తే రాక్షసులు ఓడిపోయి దేవతలు గెలుస్తారని చెప్పేసి ఆయనకి ప్రత్యక్షమయ్యి, అయ్యా రామా నీకేం కావాలంటే నాకేమొద్దు, నేను అక్కడ ఉండడం ఇష్టం లేక మా నాన్నగారు అనుష్ఠానం చేయమన్నారు, వచ్చేసాను, మీరు నాకు ప్రత్యక్షమయ్యారు, మీరు చెప్పింది ధర్మం అంటే సరే, ఇంకా ఏం లేదు, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి వెళ్ళి యుద్ధం చేసిరా అంటే నాకు ఇప్పటిదాకా యుద్ధమే నేను నేర్చుకోలేదు, నాకు యుద్ధం ఏమీ రాదు, నేను నేర్చుకోలేదు, నాకు అనుష్ఠానం పంపించారు, అనుష్ఠానానికి వచ్చేసాను, నాకు లేదు అంటే అప్పుడు శివుడు అన్నాడు, నేనే నీలోకి వస్తాను. మీరు బాగా వినిపెట్టుకోండి, నేనే నీలోకి వస్తాను కాబట్టి నువ్వే శివుడవు. ఇదిగో నా దగ్గర పరశు ఉంది, ఈ పరశు నువ్వు పట్టుకో, ఈ పట్టుకున్న పరశును నువ్వు ఒక్కసారి యుద్ధభూమిలోకి వెళ్తే నీకు ఎదురుగా ఎవ్వరూ రారు, ఎక్కడ కూడా నువ్వు ఓడిపోయే అవకాశం లేదు అని చెప్తే ఆ పరశును పట్టుకొని అప్పటి నుంచి ఆ పరశుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క రాక్షసుని చంపుకుంటూ వస్తున్నాడు కాబట్టి కొంచెం కాలం తర్వాత ఆయన పేరు పరశురాముడు పడిపోయింది. ఎవరిచ్చారు పరశు? శంకరుడు ఇచ్చాడు. కాబట్టి ఆయనలో ఎవరున్నారు? శివుడే స్వతహాగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, నాకు యుద్ధం రాదన్నావు కదా, నేనే వస్తాను, నేను దేవతల పక్షంలో యుద్ధం చేసే అవకాశం లేదు కాబట్టి నీలో అంశమై వస్తాను, గుర్తుపెట్టుకోండి అన్నాడు. సరే వచ్చేసాడు, యుద్ధం జరిగిపోయింది. అప్పటి నుంచి పరశు పట్టుకున్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. రాక్షసులు ఓడిపోతూ ఉంటే కొంచెం సేపటి తర్వాత, కొన్ని రోజులు జారిపోయిన తర్వాత అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారట, జమదగ్ని మహాముని, రేణుకలు ఇద్దరు కూడా వీళ్ళు సుఖంగా ఉంటున్నారు, అందరు పిల్లలు పెద్దగా ఉంటున్నారు. ఆయన కూడా మళ్ళీ అనుష్ఠానికి వెళ్ళిపోతాడు, యుద్ధం చేస్తున్నాడు, గెలుస్తున్నాడు. పరశురాముడి పేరు పడిపోయిన తర్వాత కొంతకాలానికి ఇక్కడ జమదగ్ని మహారాజు దగ్గర కార్తవీర్యుడు అనే ఒక రాజు వచ్చాడు. ఆ రాజ్యానికి రాజు ప్రభువు మనకిప్పుడు గవర్నమెంట్ అలా ప్రభువు చెప్పిందే ధర్మం కాబట్టి అప్పుడు రాజు చెప్పింది ధర్మం. ఆ రాజు యొక్క ఆధ్వర్యంలో ఎంతైతే ఆశ్రమాలు, గుళ్ళు, గోపురాలు, బడులు ఎన్ని ఉంటాయో అదంతా కూడా రాజు యొక్క అధికారం. అయితే ఒకసారి కార్తవీర్యార్జునుడు అలా వస్తుంటే, వచ్చిన తర్వాత ఎక్కడితే చూడండి కర్మ అంటారు, దీన్ని ఏమంటారు? కర్మ అంటారు. వచ్చి ఎక్కడైతే ఇక జమదగ్ని మహాముని యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చాడో ఆ కార్తవీర్యుడికి దాహం వేసి ఆకలి వేస్తే ఇక్కడ ఎవరో ఉన్నారా కనుక్కొని బట్టలు పంపిస్తే బట్టలు వచ్చి ఇక్కడ జమదగ్ని మహారాజు ఉన్నాడు అంటే సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఆయన అన్నాడు, నువ్వేం చేస్తావయ్యా, మేము ఇంతమంది సైన్యం ఉన్నాము, ఇంత పెద్ద రాజు నువ్వు నాకేమీ ఇవ్వలేవు, నేను నీకు నమస్కారం పెడతాను చెప్తే అప్పుడు జమదగ్ని అన్నాడు, నీకేం కావాలి చెప్పు మహారాజా, నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు అంటే ఆయన అన్నాడు, మేము ఇప్పుడు దప్పితో ఉన్నాం, అంతమంది సైన్యం ఉంది అంటే సరే మీరు కూర్చోండి అని చెప్పేసి క్షణార్థంలో కామధేనువు పిలిపించి, కామధేనువు వీళ్ళందరికీ భోజనం పెట్టమంటే ఎంతో సంతోషంగా కామధేను అంతమందికి భోజనం పెట్టేసింది.
అంతమందికి భోజనం పెట్టేసింది కాబట్టి అప్పుడు ఆ రాజు అంటున్నాడు, కార్తవీర్యుడు అంటున్నాడు నేను ఈ రాజ్యానికి రాజును కాబట్టి నాకు నచ్చిన విషయాన్ని నేను తీసుకోవచ్చు, కాబట్టి ఈ కామధేనువు నాకు ఇచ్చేస్తే ఈ కామధేనువు వల్ల ఎన్నో రాజ్యాలు నేను చూసుకుంటూ వస్తాను, ఎందరినో భోజనం పెడతాను, ఇచ్చేయమంటే ఆయన అన్నాడు ఒకవేళ కామధేను ఒప్పుకుంటే తీసుకెళ్ళి. అందుకనే ఆవుని ఎప్పుడు కూడా దుఃఖించకూడదు. ఆవు బాధపడిందా ఇంకా నీకు నరకమే, ఒక్కసారి ఆవు నీ వల్ల బాధపడిందా నీకు నరకమే. అందుకనే గోసేవ గొప్పదని చెప్పారు, గోవు యొక్క హత్య మహాపాతకం అని చెప్పారు. బ్రాహ్మణ హత్య కంటే కూడా గోహత్య మహాపాతకం కాబట్టి దర్భతో ఒక్కసారి వేస్తేనే చనిపోయింది కాబట్టి ఆ యొక్క గౌతముడు దర్భ వేస్తే ఆ గోవు చనిపోయింది కాబట్టి గౌతముని తీసుకురావాల్సి వచ్చింది. అవునా, గోదావరి తీసుకురావాల్సి వచ్చింది. గోదావరి వచ్చింది కాబట్టే గౌతముడికి పాతకం పోయింది. అలాంటిది గోవును దుఃఖించకూడదు. ఒకవేళ కార్తవీర్య గోవు వస్తా అంటే తీసుకెళ్ళి అంటే గోవు అంది నేను వెళ్ళను, నాకు ఋషి ఆశ్రమంలో ఉండడం అలవాటైపోయింది, అక్కడైతే అందరికీ సేవ బాగా వినండి, అక్కడైతే అనవసరంగా అందరికీ 1 గంటకు భోజనం చేసే వాళ్ళకి భోజనం పెట్టాలి, కానీ ఇక్కడైతే అన్నార్థులకు మాత్రమే భోజనం పెట్టాలి. అన్నార్థులకు భోజనం పెట్టడమే అన్నదానం. మీరు ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అన్నార్థులు అంటే అడుక్కునే వాళ్ళకి ఇప్పుడు అవసరం, మీరు పెడితేనే కడుపు నిండుతుంది అన్న వాళ్ళు పెట్టిన వాళ్ళకే పుణ్యం. 1 గంటకు నేరుగా వచ్చి భోజనం చేసే వాళ్ళకి భోజనం పెడితే ఏం పుణ్యం రాదు. వాళ్ళు 1 గంటకు నేరుగా సత్యనామృతం అయిపోయిన తర్వాత 12:30కు 1 గంటకు వచ్చి భోజనం చేసే వాళ్ళకి పుణ్యము రాదు, భోజనం పెట్టిన వృధా అవుతుంది. మీరు గుర్తుపెట్టి, నేను చెప్పిన మాట మీకు కొంచెం కటువుగా అనిపిస్తుంది కానీ ఇది నిజం, సత్యం. ఎవరైతే ఈ భోజనం అంతా తీసుకుపోయి వ్రతం చేసినాక ఒక 2 ఇంట్లో పెట్టేసి మిగతా అన్నాన్ని తీసుకుపోయి స్టేషన్లో ఇచ్చేయండి, వాళ్ళు ఎంతో సంతోషంగా భోజనం చేస్తారు, అప్పుడు మీకు పూర్తి పుణ్యము వస్తుంది. వీళ్ళు 1 గంటకు చెప్పులు వేసుకొని వచ్చి భోజనం అయిందా, పూజ అయిందా, వ్రతం అయిపోయిందా, హారతి అయిపోయిందా, భోజనం చేద్దాం రండి అనే వాళ్ళ కోసం భోజనం పెట్టి మీరు పుణ్యాన్ని సంపాదిస్తా అంటే పుణ్యం మీకు రాదు. అలా గోమాత ఏముందంటే నేను వెళ్ళను, ఇక్కడ అన్నార్థులకి భోజనం పెట్టే అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళను అంటే గోమాతను రాజు బలవంతంగా తీసుకెళ్ళేవాడు, కార్తవీర్యుడు బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ఇక్కడ గోవుకు మాత్రమే తీసుకెళ్తున్నాడు, గోవు యొక్క పిల్లను అంటే ధేనువును, చిన్న పిల్లను లేగదుడిని తీసుకొని పోవట్లేదు. ఎందుకంటే ఎవరి వల్ల పనో ఎవరితో పనో వాళ్ళని తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి లేగదూడ బాగా బాధపడింది, తల్లి కోసం బాధపడింది కాబట్టి తల్లిని వదిలిపెట్టి పిల్ల ఉండలేదు కాబట్టి పిల్లని వదిలిపెట్టి తల్లి ఉండలేదు కాబట్టి ఆ యొక్క తల్లి బలవంతంగా వెళ్ళిపోయింది. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే తీసుకుని వెళ్ళాడో అక్కడ రాజు తీసుకుని వెళ్తే కామధేనువు ఇచ్ఛాశక్తురాలు కదా, ఆమెకి శాసించడం కుదరదు, ఆమెకి అర్థించాలి, ఆమెకి సంకల్పంతో మంత్రంతో జ్ఞానంతో మనం చెప్పుకోగలగాలి. అమ్మ ఇంతమంది అతిథులు ఉన్నారు భోజనం పెట్టమ్మా అంటే పెడుతుంది, కానీ నేను బలవంతంగా పట్టుకొచ్చాను కాబట్టి వాళ్ళందరికీ భోజనం పెట్టమంటే పెట్టదు. ఆమె ఇచ్ఛాశక్తురాలు కాబట్టి పెట్టలేదు. పని చేయకపోవడం వల్ల ఆ గోవును కొట్టడం ప్రారంభిస్తే కొంతకాలం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఎక్కడో అనుష్ఠానం చేస్తున్న పరశురాముడు ఇక్కడికి వచ్చి అంటున్నాడు, ఏమైంది నాన్న అంటే ఇలా ఆ యొక్క కార్తవీర్యుడు ఆ యొక్క కామధేను తీసుకెళ్ళారా, ఇక్కడ ధేనువులని చిన్నపిల్లల్ని ఏడుస్తున్నాయి అంటే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్సస్మరణ మాత్రేన గతం నష్టం చలపతి. ఆయనకి 1000 సహస్ర భుజాలు ఉన్నాయట. అంత పెద్దగా ఉన్నటువంటి ఆ యొక్క భుజాలు ఉన్నటువంటి ఆ యొక్క కార్తవీర్యుణ్ణి పరశురాముడు వెళ్ళి అయ్యా నా గోవు నాకు ఇచ్చేసే. బాగా వినండి, ధర్మం ఎలా ఉంటుందో. నువ్వు రాజువు, నేను బ్రాహ్మణ్ణి కాబట్టి నేను నా గోవును అడుగుతున్నాను, నువ్వు బలవంతంగా తీసుకెళ్ళావు, నా వస్తువును నేను అడుక్కుంటున్నాను, ఇస్తావా ఇవ్వవా? ఆయన ఇవ్వను అన్నాడు, చంపేస్తున్నాడు, యుద్ధం చేద్దామన్నాడు, ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నాడు. కార్తవీర్యుడు ఎంత గొప్పవాడు అంటే రావణాసురుణ్ణి కొంతకాలం పాటు చెరసాల్లో వేసి అంటే ఎలా కొట్టాలో అలా కొట్టిన శక్తి సామర్థ్యమైనటువంటి గొప్ప మహారాజు కార్తవీర్యుడు. అందుకనే కార్తవీర్యుడికి పరశురాముడికి గురుచరిత్రలో ఉంది, దత్తాత్రేయ స్వాముల వారు అనుష్ఠానం చేసి వాళ్ళ సేవ చేశారు కాబట్టి ఆ పరశురాముడికి ఆ కార్తవీర్యుడికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. రావణుని ఎప్పుడో పట్టుకొని చెరసాల్లో వేశాడు, ఆయన ఎప్పుడో పట్టుకొని చేస్తారు. అంత శక్తి ఉన్నటువంటి ఆ యొక్క కార్తవీర్యుడి దగ్గరికి ఈ యొక్క పరశురాముడు వెళ్ళి ఆయన యొక్క సహస్ర బాహువుని నరిగి ఆయన తలను కూడా నరికేసి, అదంతా దత్తాత్రేయ కృప వల్ల వచ్చింది, గురుచరిత్రలో పెద్దగా ఉంది, నరికేసి ఆ యొక్క ఆవును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు.
ఆవును తీసుకొచ్చి అనే కథని నేను బాగా ఇంకా పండించే విషయం అనుకుంటాను, కానీ ఇది సరిపోదు. మనకు 1 గంట అన్న విషయం సరిపోదు. ఒకరోజు పెద్దగా ఉంటుంది, ఒకరోజు చిన్నగా ఉంటుంది. మనం దీన్ని రేపు మళ్ళీ ఇంకా కొంచెం బాగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కార్తవీర్యాన్ని చంపేసిన తర్వాత ఈ ఆవును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళందరూ సుఖంగా ఉంటున్నారు. ఈయన పరశు వచ్చింది కాబట్టి యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. యుద్ధం చేసుకుంటూ వస్తే కొంతకాలం పోయిన తర్వాత, బాగా వినండి, కొంతకాలం పోయిన తర్వాత ఎవరైతే ధర్మం అన్నామో, ఎవరి ధర్మపత్ని అన్నామో అలాంటి పత్ని రేణుకామాత ఒకసారి అడవుల్లోకి చెరువు దగ్గరికి వెళ్ళింది నీళ్లు తీసుకొని రావడం కోసం. బాగా వినండి, ఇదంతా కూడా మీరు విని ఇలా ఎలా ఉందిరా అని అవమానించకూడదు, అనుమానించకూడదు. దాంట్లో మర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేస్తే ఆమె అలా వెళ్ళి నీళ్లు తీసుకుందామని ఒక పెద్ద చెంబు లాంటిది ఆ నీళ్ళలో ముంచి చూస్తుంటే అక్కడ ఒక పెద్ద గంధర్వుడు రాణితో రాణులతో ఆడుకుంటూ ఉన్నాడు. ఉంటే ఈ విషయం చూసి ఒక్కసారి రేణుకామాత మనసులో ఏమనుకుందంటే, ఆహా, అసలు నేను కూడా క్షత్రియ కన్యని కదా, నేను ఈయనని వివాహం చేసుకోకుండా ఒకవేళ మంచి క్షత్రియుని వివాహం చేసుకుని ఉంటే నేను కూడా ఎంత గొప్పగా జల్సాలాడేవాడిని అని ఒక్కసారి మనసులో అనుకుందట. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మపత్నికి ధర్మం పోవడానికి 1 క్షణం పడుతుంది, పుణ్యం సంపాదించడానికి సంవత్సరాలు పడతాయి. అవునా? ఇంత పాలు పితకడానికి, బిందెడు పాలు పితకాలంటే గంట పడుతుంది, నిమ్మకాయ సెకండ్లో పిండేవచ్చు. అవునా? అలా ఆమె ఏం చేసిందట, ఒక్కసారి నేను కూడా క్షత్రియ కన్యని కాబట్టి నేను కూడా క్షత్రుని వివాహం చేసుకుని ఉంటే ఇప్పుడు నేను జలగాల అనేదాన్ని కదా అని ఒక్కసారి మనసులో అనుకొని, అమ్మో నేను తప్పు చేశానని అనుకొని ప్రాయశ్చిత్తపడి బాధపడి అలాగే ఆ కుండలు నీళ్ళు తీసుకొచ్చి ఆ యొక్క జమదగ్ని మహాముని పెడితే జమదగ్ని మహాముని 1 క్షణంలో గుర్తుపట్టి, నువ్వు మానసికంగా అసలు నువ్వు వ్యభిచారం చేశావు, మానసికంగా నువ్వు మనసులో తప్పుగా ఆలోచించావు కాబట్టి నువ్వు శిక్షార్హురాలే అన్నాడు. చూడండి, ఒక్క మాట మనసులో అనుకుంటేనే. అందుకనే మీరు ఒక విషయం వినండి, 60 సంవత్సరాలు అయితే మనకందరికీ షష్ఠిపూర్తి ఉంది, కానీ ఆడవాళ్ళకి షష్ఠిపూర్తి ఉందా? ఆడవాళ్ళకి షష్ఠిపూర్తి అన్న కార్యక్రమం ఉందా? లేదు, మగవాళ్ళకి మాత్రమే ఉంది. ఆడవాళ్ళకి ఒక విషయం ఏముందంటే, ఒక మగవాడి గురించి ఆలోచించి ఆహా ఆయన ఎంత బాగా ఉన్నారా అని కూడా అనుకోకూడదట. ఇది పాపం. ఇవాళ అన్నీ కూడా చిరంజీవి ఫోటోలు పెట్టుకుంటారు, తెండూల్కర్ ఫోటోలు పెట్టుకుంటారు, వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, భర్తను పట్టించుకుంటారు. తెలియదు, కానీ మీరందరూ పురాణం వినేవాళ్ళు కాబట్టి, గొప్పవాళ్ళు కాబట్టి అందరూ బాగానే ఉంటారు. కానీ చెప్తున్నాను, ఒక్కసారి కూడా పరపురుషుని మనసులో పెట్టుకొని ఆహా వీడు బాగున్నారా అంటేనే దోషమంట. కాబట్టి వాళ్ళకి 1,00,000 వత్తుల నోముంది. మన దగ్గర లేదు, కానీ అటు ఆంధ్ర ప్రాంతంలో 1,00,000 వత్తుల నోము అని చేస్తారు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 1,00,000 వత్తులు కాల్చి యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞం రాత్రంతా చేయాలి. రాత్రి 4 సార్లు యజ్ఞం చేయాలి. 1వ ప్రహరం, 2వ ప్రహరం, 3వ ప్రహరం, 4వ ప్రహరం. 8 గంటలకు మొదలు పెట్టాలి, ఉదయం 6 గంటలకు అయిపోవాలి. 4 సార్లు చేయాలి ఆపుకుంటూ. దీనికి 1,00,000 వత్తుల నోముంది. ఈ విషయం అంతా పాపం పోవడం కోసమే. స్త్రీలో ఆవగింజంతైనా కూడా పాపం ఉండకూడదట. ఆవగింజంతైనా కూడా పాపం ఉండకూడదట. ఈ పాపం మళ్ళీ పోయి మళ్ళీ ధర్మపత్నిగా మళ్ళీ మంచి భార్యగా ఎవరికైనా దొరకాలి అంటే 1,00,000 వత్తుల నోము చేయాలి. అలాంటిది ఆమె రేణుకామాత ఒక మాట అనుకుంది కాబట్టి, ఇంటికి రాగానే నువ్వు మానసిక వ్యభిచారం చేసావు కాబట్టి నీవు శిక్షార్హురాలు కాబట్టి 4 కొడుకులు పిలిపించి ఈమె తల నరకేయండి అని చెప్పారు. 4 వచ్చారు. 4 అన్నారు, నేను బ్రాహ్మణ్ణి, నా తల్లి నాకు జన్మనిచ్చింది, నేను నా తల్లి నరకను అని చెప్పేసి 4 కూడా తప్పుకుంటే ఆ తండ్రి జమదగ్ని మహాముని అందరినీ శపించి మీరు మృగాలు, చెట్లు, వృక్షాలు అయిపోయి శపించాడు. శపిస్తే పరశురాముని పిలిపించాడు. పరశురామ, నీ తల్లి తప్పు చేసింది, ఇదిగో ఖడ్గం, నరకేయమంటే ఆయన 1 క్షణం కూడా ఆలోచించకుండా నరికేసింది. తండ్రి ఆజ్ఞ పాలన. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి ఆజ్ఞ పాలన అంటే ఇదే. దీనివల్ల ఏమవుతుంది అన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే పరశురాముడు మహా గొప్పవాడు. ఆయన శివుణ్ణి జ్ఞాపకం చేసుకున్నవాడు, శివుణ్ణి ఆహ్వానం చేసినవాడు. ఆయనలో శివుడు ఉన్నాడు, ఆయనకి పరశువు ఇచ్చాడు, గొప్పవాడు. ఆయన జ్ఞానం ఉంది కాబట్టి నా తండ్రి అంతకంటే సమర్థుడు కాబట్టి, ఇది విశ్వాసంతో కూడుకున్నబడి నా తండ్రి జమదగ్ని మహాముని సమర్థుడు కాబట్టి ఒకవేళ నేను చంపినా మళ్ళా బ్రతికించే శక్తి సమత ఆయనకు ఉన్నాయి కాబట్టి నమ్మకంతో ఖడ్గాంతో తనకేశాడు. నరకేయంగానే జమదగ్ని అన్నాడు, ఎంత గొప్పవాడివిరా నువ్వు, ఒక్క మాట మీద కన్న తల్లిని చంపేశావు కదా, నువ్వు గొప్పవాడి, చెప్పు నీకేం కావాలి, వరం కోరుకోమన్నాడు. ఆయన ఏమన్నాడు, మొదటి వరం నా తల్లి నాకు మళ్ళీ ప్రాణంతో కావాలి. ఎలా ఉంది ఇది కథలో ఉన్నటువంటి బలం. ఏమన్నాడు, నా తల్లి నాకు ప్రాణంతో కావాలి, నా అన్నదమ్ములందరూ కూడా మృగాలు వృక్షాలు పెరిగా వాళ్ళందరూ కూడా మళ్ళీ సజీవంగా అయిపోవాలి.
చాలు. దాని తర్వాత నేను చిరంజీవిని అవ్వాలి. ఎందుకు చిరంజీవిని అవ్వాలో మళ్ళీ చెప్తాను మీకు. జమదగ్ని మహాముని పరశురాముడికి ఇచ్చిన గొప్ప వరం చిరంజీవత్వం. కాబట్టి ఈరోజు కూడా ఆయన చిరంజీవిగా ఉన్నాడు. అశ్వత్థామ, పరశురామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు వీళ్ళందరూ ఇంకా సప్త చిరంజీవుల్లో చిరంజీవుడు ఈయన ఉన్నాడు. ఎవరు? పరశురాముడు. కాబట్టి ఈ పరశురాముడు తల్లిని చంపేశాడు కాబట్టి తండ్రి ఆశీర్వదిస్తే మళ్ళీ సరే నువ్వు ఆశీర్వాదం తీసుకున్నావు కాబట్టి సరే అని చెప్తే అప్పుడు మళ్ళీ తల్లి బ్రతికి వచ్చింది. ఆమె రేణుకామాత ఎల్లమ్మ అయిపోయింది. ఆ పిల్లలందరూ పుట్టుకొచ్చేవారు. ఈ పరశురాముడు గొప్పగా తయారు. ఈ గొప్పగా ఉన్నటువంటి పరశురాముడు ఏమనుకుంటున్నాడు అంటే నాలో అన్ని విషయాలు కూడా బాగుండాలి, నేను చిరంజీవిగా ఉన్నట్టు కొంతకాలం ఎక్కువగా బ్రతకాలి కాబట్టి నాలో అన్ని అంశాలు ఉండాలని చెప్పేసి ఒకసారి ధ్యానంలో కూర్చుంటే, బాగా వినండి, ధ్యానంలో కూర్చుంటే నాకు శివ అంశ ఎలాగో లోపల ఉంది, నాకు కృష్ణ అంశ కూడా కావాలి. బాగా వినండి, నాకు కృష్ణ అంశ కూడా బాగా కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటే అప్పుడు ఆయనకు జమదగ్ని చెప్పాడు, నువ్వు అగస్త్య మహామునికి ఆశ్రమానికి వెళ్ళు. అక్కడ అప్పుడు కృష్ణుడు లేడు, అప్పుడు యుగమే రాలేదు ఇంకా. బాగా వినండి, అప్పుడు యుగమే. కానీ కృష్ణ పరమాత్మ గోకులంలో ఉన్నాడు. గోకులానికి అధిపతి కృష్ణ పరమాత్మ. అక్కడ రాధిక అమ్మవారిగా ఉంటుంది. అక్కడ ఉంటాడు కృష్ణ పరమాత్మ. నీలో అంశం కావాలి అంటే అనుష్ఠానం చేయాలి. అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి అనుష్ఠానం చేసుకుంటే ఖచ్చితంగా నీ కృష్ణ పరమాత్మ వస్తాడు అంటే అక్కడ అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి ఆ పరశురాముడు అనుష్ఠానం చేసుకున్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యి, అయ్యా నేను ఖచ్చితంగా నీలో వస్తాను, బాగా వినండి, నీలో వస్తాను అని అన్నాడు. ఎందుకు? నువ్వు చిరంజీవిగా ఉంటావు కాబట్టి. నీ తల్లి ఒకసారి, బాగా వినండి, నీ తల్లి ఎప్పుడైతే తండ్రి చంపమని చెప్తే చంపేశావో అప్పుడే నువ్వు ఎంత గొప్పవాడివో నాకు అర్థమైంది. కృష్ణుడు చెప్తున్నాడు ఈ మాట. బాగా వినండి. అందుకనే మనం కృష్ణాలయంలో ఉంటున్నాం కాబట్టి కృష్ణుడు ఎంత గొప్పవాడో వినండి. ఎలాగైతే నువ్వు తల్లిని ఒక మాటలో చంపేశావో, ఎప్పుడైతే ఆ యొక్క తండ్రిని అప్పుడు కార్తవీర్యాడు తీసుకుపోయిన తర్వాత ఈ యొక్క ఆవును గోమాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఆ నలుగురు కొడుకొచ్చి ఈ యొక్క జమదగ్ని మహాముని చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడ రేణుకామాత బాగా బోర్న ఏడుస్తూ ఉంటే 21 సార్లు పరశురామ 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 అని పిలిస్తే ఆ పిలుపులు విని లెక్క పెట్టుకొని 21 సార్లు ఆ యొక్క క్షత్రియుని భూమి మీద నాశనం చేసావు కాబట్టి నువ్వు గొప్పవాడి కాబట్టి నువ్వు భూమి మీద ఉండాలి. పరశురాముడు, కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ కూడా విష్ణు అవతారాలే. అవునా? అందరూ కూడా కలుసుకుంటున్నారు. మనం యుగం వేరు ఉంటున్నాం కానీ కథ మాత్రం ఒక్కటే. ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము, ఇన్ని యుగాలు అంటున్నామే. ఈ యుగంలో కూడా పరశురాముడు ఉన్నాడా లేదా? ఉండాలి కదా. ఎందుకంటే పరశురాముడు చిరంజీవి కాబట్టి. రామావతారం అయిపోయింది, కృష్ణావతారం అయిపోయింది, వామనుడు అయిపోయాడు, అందరూ అయిపోయారు. కానీ పరశురాముడు ఇలా ఉన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే. నువ్వు ఆ యొక్క 21 సార్లు క్షత్రుని చంపావు కాబట్టి, తండ్రి ఆజ్ఞతో తల్లిని కూడా నరికేశావు కాబట్టి, ధర్మంలో తత్రుడు కాబట్టి నేను కూడా నీలో అంశనై వస్తాను అన్నాడు. కాబట్టి పరశురాముల్లో కృష్ణ అంశ కూడా ఉంది. అందుకని ఆయన అంశ అవతారము. గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు కూడా ఆయనలో ఉన్నాడు కాబట్టి, శివుడు ఎలాగో ఉన్నాడు కాబట్టి, ఈయన భృగుకి కొడుకు కాబట్టి, మనమడు కాబట్టి, ఈ అన్ని అవతారాలు ఉన్నాయి కాబట్టి పరశురాముడు గొప్పవాడయ్యాడు. అక్షయ తృతీయ రోజు పుట్టాడు కాబట్టి ఈయనలో ఇన్ని గుణాలు వచ్చాయి కాబట్టి ఈయన చిరంజీవిగా ఉండిపోయాడు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కునే విషయంలో ఉండకుండా బంగారం లాంటి మంచి మనసును, మంచి మాటల్ని, మంచి విషయాల్ని హృదయంలో, గుండెల్లో, ఆలోచనలు వేసుకుంటే మనకు కూడా ఎప్పుడు కూడా అక్షయం కాకుండా ఉండిపోతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కృష్ణుడు మళ్ళీ ఏమన్నాడంటే, ఎప్పుడైతే రాముడు వస్తాడో, పెద్ద కథ ఉంది దీనికి, మళ్ళీ రాముడు వస్తాడో, రాముడు ఎప్పుడైతే ఆ యొక్క విశ్వామిత్రుడు, మళ్ళీ ఎవరు? విశ్వామిత్రుడే. ఇక్కడ ఎవడు? విశ్వామిత్రుడు భృగు యొక్క వంశంలో వచ్చాడు కదా. ఇప్పుడు మనం ఎవడు? గాది యొక్క కొడుకు అని చెప్పుకున్నాం, విశ్వామిత్రుడు. అవునా? ఈ విశ్వామిత్రుడు మళ్ళీ ఆ యొక్క రాముని, లక్ష్మణుని అక్కడ సిద్ధాశ్రమాన్ని తీసుకువెళ్ళి నా యజ్ఞాన్ని కాపాడేటప్పుడు వస్తాడో, అక్కడ ఒకవేళ నువ్వు అక్కడి నుంచి సిద్ధాశ్రమంలో యజ్ఞం కాపాడిన తర్వాత నువ్వు మళ్ళీ జనక మహారాజు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ శివధనస్సును తీసుకుంటావే. శివధనస్సును రాముడు తెంచినప్పుడు, రాముడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు నా యొక్క ధనుసును ఎలా తెంపావరాని యుద్ధం చేస్తున్నప్పుడు అప్పుడు రాముడు గొప్పవాడను అనుకున్నప్పుడు రాముడికి అన్ని గుణాలు, ధర్మం ఇప్పటిదాకా నువ్వు కాపాడే కదా, ఇప్పటి నుంచి రాముడు కాపాడతాడని నీకు నమ్మకం కలిగినప్పుడు నీ అంశ అంతా కూడా, నీ శక్తి అంతా కూడా ఎప్పుడైతే ఆ యొక్క రాముడికి ఇచ్చేసి నువ్వు వనవాసానికి వెళ్ళి ఆ యొక్క భద్రికావనంలో ఆ యొక్క అంశానికి వెళ్ళిపోతావో అప్పుడే నేను కూడా
నీలోంచి వెళ్ళిపోతానని చెప్పాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ అప్పటిదాకా ఆయనలో ఉండి ఎప్పుడైతే అక్కడ రామచంద్రుల వారు ధనుసుని తెంపాడో అప్పుడు అడ్డం వచ్చి నా ధనుసుని తెంపావా అని చెప్తే కాదు కాదు నేను కూడా విష్ణువునే, నువ్వు కూడా విష్ణువే, కృష్ణుడు కూడా విష్ణువే అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్న తర్వాత ఈ ధర్మం అంతా కూడా నువ్వు ఇప్పటి నుంచి పాటించు, కాపాడు అని రాముడికి ఇస్తే రాముడు అప్పటి నుంచి రామో విగ్రహం ధర్మ అయ్యాడు. అప్పటి నుంచి పరశురాముడు ఏ పని చేయలేదు. అప్పటి నుంచి మొత్తంలో ఎక్కడైతే మొత్తం కశ్యప మహామునికి దానం ఇచ్చేశాడు కాబట్టి 21 సార్లు భూమిని గెలిచిన తర్వాత ఇచ్చేశాడు కాబట్టి నాకు భూమి కూడా లేదు కాబట్టి సముద్రంలోంచి కొంచెం భాగాన్ని గుంజుకొని ఆ భాగంలో ఉండిపోయాడు పరశురాముడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు కూడా మహేంద్ర పర్వతం మీద ఆ యొక్క పరశురాముడు ఉన్నాడని చెప్పడానికి ఇది సత్యము. ఇది అక్షయ తృతీయ రోజు చెప్పే కొంచెం సత్యం. కాబట్టి కృష్ణుడు ఆ రోజే ఆయనలోంచి వెళ్ళిపోయాడు. ఇంకా కృష్ణ పరమాత్మ మళ్ళీ ద్వాపరయుగంలో రావాలి కదా, కాబట్టి వెళ్ళిపోయాడు. రాముడు అప్పటి నుంచి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి రాముడు అవతారం అయిపోవాలి, కృష్ణావతారం అవుతాలి. కృష్ణావతారం అయిపోయిన తర్వాత కృష్ణావతారంలో కూడా పరశురాముడు ఆ యొక్క సాందీప మహాని యొక్క ఆశ్రమంలో కలిసి అప్పుడు ఆయన యుద్ధం ఎలా చేయాలి, ఎలా కలవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే మనకు భాగవతంలో ఉంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు అంత గొప్ప యొక్క పరశురాముని యొక్క జన్మ అయింది కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇన్ని విషయాలు గొప్పగా జరిగాయి. కాబట్టి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ చాలా గొప్పదని చెప్పడానికి ఇవన్నీ కూడా మంచి నిదర్శనాలు. ఈరోజు గంగాోత్పత్తి, పరశురామోత్పత్తి, తర్వాత అన్నపూర్ణ ఉత్పత్తి, తర్వాత అక్షయపాత్ర ఉత్పత్తి ఇన్ని జరిగాయి. ఇది కాబట్టి అక్షయ తృతీయ వైశాఖ మాసము చాలా గొప్పదని చెప్పడానికి ఏమాత్రము సంశయము లేదు. స్వస్తి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. భగవాన్ की जय.